Hi, hello friends. Welcome to AgriSet Guru Facebook page and Green Cross Tutorials YouTube channel. So welcome friends. గత కొద్ది రోజులుగా మనం మెన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ గురించి చెప్పుకుంటున్నాం. సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువుల మధ్య ఉండేటువంటి లాభాల గురించి, అలాగే శాస్త్రీయ విధానంలో పశువుల ఎరువులు ఏ విధంగా తయారు చేయాలి, వీటన్నిటి గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు క్లాస్లో కంపోస్ట్ తయారీని నియంత్రించే అంశాలు, కంపోస్టింగ్ వలన ఉండేటువంటి లాభాలు ఏంటి అనేది ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. కంపోస్టు తయారీని నియంత్రించే అంశాలు ఏంటి, కంపోస్టింగ్ వలన లాభాలు ఏంటి అనేది మనం ఈ క్లాసులో తెలుసుకుందాం. సో యాక్చువల్గా కంపోస్టింగ్ అంటే ఏంటి, లేకపోతే కంపోస్ట్ అంటే ఏంటి అనేది మనం ముందుగా చూడాలి. సో వ్యవసాయ, గృహ, పట్టణ సేంద్రియ వ్యర్థాలన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు, గృహాలలో వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు అంటే సేంద్రియ వ్యర్థ పదార్థాలు, అలాగే పట్టణాల్లో ఉండేటువంటి సేంద్రియ వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ అన్నిటినీ కలిపి వ్యవసాయ సంబంధమైనవి, అలాగే గృహ సంబంధమైనవి, పట్టణ సంబంధమైనటువంటి సేంద్రియ వ్యర్థాలన్నిటినీ కలిపి ఒక పద్ధతిలో కుళ్ళేటట్టుగా చేస్తారు. సో ఆ విధంగా చేయడం ద్వారా వాటి పరిమాణం తగ్గుతుంది. ఆ విధంగా తగ్గి ఫైనల్గా అది విలువైనటువంటి సేంద్రియ ఎరువుగా మారుతుంది. సో ఈ విధంగా సేంద్రియ ఎరువుగా మారడాన్నే అలా చేసే ప్రక్రియను మనం ఏమంటామంటే కంపోస్టింగ్ అని అంటాము. సో అలాగా ఆ విధంగా తయారైనటువంటి పదార్థాన్ని మనం ఏమని పిలుస్తామంటే కంపోస్ట్ అని పిలుస్తాం. సో ఈ కంపోస్ట్ అంటే ఎలా అవుతుంది, ఇక్కడ వ్యవసాయ సంబంధమైనవి, గృహ సంబంధమైనవి, అలాగే పట్టణ సంబంధమైనటువంటి సేంద్రియ వ్యర్థాలన్నిటినీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కుళ్ళిపోయేటట్లుగా చేయడం ద్వారా వాటి తాలూకు పరిమాణం తగ్గి ఒక రకమైనటువంటి విలువైనటువంటి సేంద్రియ ఎరువుగా మారుతుంది. సో ఈ ఎరువునే కంపోస్ట్ అంటాము. ఈ ఎరువుని తయారు చేసేటువంటి ప్రక్రియనే మనం కంపోస్టింగ్ అని అంటాం. యాక్చువల్గా ఈ కంపోస్టింగ్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం చూడొచ్చు. కంపోస్టింగ్ జరిగేటప్పుడు సూక్ష్మజీవులు, రకరకాలైనటువంటి సూక్ష్మజీవులు నేలలో ఉంటాయి, లేకపోతే ఈ కుళ్ళే ప్రక్రియలో పాల్గొన్నటువంటి సూక్ష్మజీవులు విడుదల చేసినటువంటి రకరకాలైనటువంటి ఎంజైమ్స్ ద్వారా, ఈ సూక్ష్మజీవులు విడుదల చేసినటువంటి రకరకాలైనటువంటి ఎంజైమ్స్ ద్వారా పెద్ద పెద్ద సేంద్రియ పదార్థాలు చిన్న చిన్న పదార్థాలుగా విచ్ఛిన్నం జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా లోపల జరిగేటువంటిది అది. పెద్ద పదార్థాలన్నీ కూడా చాలా చిన్న పదార్థాలుగా విచ్ఛిన్నం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కొత్త కొత్త సూక్ష్మజీవ కణాలు, పాలీసాకరైడ్స్ మరియు న్యూక్లియిక్ ఆమ్లాలను పెంచుతూ ఉంటాయి. సులభంగా విచ్ఛిన్నం కాబడే పదార్థాలు ముందుగా ఈ క్రమంలో విచ్ఛిన్నం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో క్లిష్టమైన పదార్థాలన్నీ కూడా, క్లిష్టంగా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా ఏ విధంగా మారుతూ ఉంటే సరళమైనటువంటి పదార్థాలుగా మారిపోతూ ఉంటాయి. దీంట్లో కూడా అదే జరుగుతుంది. ఈ కంపోస్టింగ్ జరిగేటప్పుడు ఏంటంటే దీనిలో పాల్గొన్నటువంటి సూక్ష్మ జీవులు విడుదల చేసినటువంటి అనేక ఎంజైమ్స్ ద్వారా బాగా క్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాలు చిన్న చిన్న పదార్థాలుగా విచ్ఛిన్నం చెందిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కొత్త సూక్ష్మజీవ కణాలు దాంట్లో పాలీసాకరైడ్స్ అలాగే న్యూక్లియిక్ ఆమ్లాలను పెంచడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఇక్కడ జరిగేటటువంటిది. కంపోస్టింగ్ అంటే ఏంటి, అది ఏ విధంగా జరుగుతుంది, దేని వలన జరుగుతుంది. సో ఇదంతా కూడా సూక్ష్మజీవుల వలన జరుగుతుందని మనం తెలుసుకున్నాము. సో ఈ ఏదైతే వ్యవసాయ సంబంధమైనవి, గృహ సంబంధమైనవి, పట్టణ సంబంధమైనటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఒక క్రమమైన పద్ధతిలో కుళ్ళిపోయేటట్టు చేయడాన్నే మనం ఏమంటున్నామంటే కంపోస్టింగ్ అని అంటున్నాం. ఆ తయారైన పదార్థాన్ని ఏమో కంపోస్ట్ అంటున్నాం. ఇది దేనివల్ల ఈ కుళ్ళడం అనే ప్రక్రియ జరుగుతుంది అంటే సూక్ష్మజీవుల వల్ల కుళ్ళే ప్రక్రియ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ దీంట్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఈ విచ్ఛిన్నం చెందినటువంటి సేంద్రియ పదార్థాలు వివిధ చర్యల ద్వారా, ఏ పదార్థాలు అయితే విచ్ఛిన్నం చెందాయో ఇవన్నీ కూడా వివిధ చర్యల ద్వారా మరింత విచ్ఛిన్నం చెందుతూ ఉంటాయి. వివిధ ఆవశ్యక పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, సల్ఫర్ మొదలైనటువంటి పోషకాలు విడుదలవుతూ ఉంటాయి.
సో ఇలా విచ్ఛిన్నం ఎందుకు జరగాలి అనేది మనం కనుక చూసేటట్టయితే క్లిష్టమైనటువంటి స్థితిలో ఉండే పదార్థాలన్నీ కూడా సరళమైనటువంటి స్థితిలోనికి మారుతూ ఉంటాయి. ఈ విచ్ఛిన్న ప్రక్రియలో మనం గమనిస్తే కనుక క్లిష్టంగా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా సరళమైన పదార్థాలుగా ఇక్కడ మారుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగే ఈ మారే ప్రక్రియలో క్లిష్టమైన పదార్థాలు సరళమైన పదార్థాలుగా మారేటటువంటి ప్రక్రియలో ఏం జరుగుతూ ఉంటాయి? నత్రజని, భాస్వరము, సల్ఫరు మొదలైనటువంటి పోషకాలన్నీ కూడా విడుదల కావడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి జరుగుతుంది. ఎందుకు ఇలాగా ఈ విచ్ఛిన్నం జరుగుతూ ఉంటాయి, లేకపోతే సరళమైన పదార్థాలుగా మారేటటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అని అంటే, ఇలాగ మనకి ఆవశ్యకమైనటువంటి పోషకాలన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకేంటంటే సెల్యులోజ్ వంటి కొన్ని రకాల పదార్థాలు కూడా క్రమంగా విచ్ఛిన్నం చెందడం జరుగుతూ ఉంటుంది. సెల్యులోజ్ వంటి పదార్థాలు ఉంటాయి కదా, సో ఇవి కూడా విచ్ఛిన్నం చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. సో క్లిష్టమైన స్థితిలో ఉన్నటువంటి పదార్థాలు అలాగే సరళమైనటువంటి స్థితికి మారే క్రమంలో అనేక రకాలైనటువంటి పోషకాలు విడుదలవడం అనే దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ విచ్ఛిన్న ప్రక్రియలో జనరల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు అంటాం కదా, కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది. తర్వాత దశలో ఏమవుతుందంటే సెల్యులోజ్ వంటి పదార్థాలు మరింతగా విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది. సెల్యులోజ్ అనే పదార్థం క్లిష్టమైనటువంటి ఒక పదార్థం. సో ఇలాంటి పదార్థాలన్నీ కూడా సరళమైనటువంటి పదార్థాలుగా మారుతూ ఉంటాయి. అంటే విచ్ఛిన్నం చెందుతూ సరళమైనటువంటి పదార్థాలుగా మారుతూ ఉంటాయి. సో సెల్యులోజ్ లాంటి పదార్థాలు మరింతగా విచ్ఛిన్నం చెంది లిగ్నిన్ వంటి పదార్థాలు కూడా విచ్ఛిన్నం చెందడం మొదలవుతూ ఉంటుంది. ఓవరాల్గా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లిష్టమైన పదార్థాలన్నీ కూడా సరళమైన పదార్థాలుగా మారుతూ అంటే విచ్ఛిన్నం చెందడం ద్వారా ఫైనల్గా మనకి కొన్ని ఆవశ్యక పోషకాలన్నీ కూడా విడుదలవుతాయని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఈ సేంద్రియ పదార్థాల యొక్క ఘనపరిమాణం ఎప్పుడు కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో మొదట్లోనే మనం చెప్పుకున్నాం కదా, వాటి తాలూకు పరిమాణం తగ్గించి అని మనం చెప్పుకున్నాం. సో ఎప్పుడు కూడా వీటి తాలూకు ఘనపరిమాణం తగ్గుతూ ఉంటుంది. ప్రతి ప్రక్రియలోనూ కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదల జరుగుతూ ఉంటుంది. ఈ కుళ్ళే ప్రక్రియలో ప్రతి దశలోనూ కూడా బొగ్గు పులుసు వాయువు లేదా కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదల జరుగుతూ ఉంటుంది. సంక్లిష్ట నిర్మాణాలు మరింతగా విచ్ఛిన్నం చెంది పోషకాల విడుదల జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు మనం చెప్పుకున్నది కూడా అదే. యాక్చువల్గా ఇందులో ఉండేటువంటి సంక్లిష్టమైన స్థితిలో ఉండేటువంటి పదార్థాలు విచ్ఛిన్నం చెంది సరళమైనటువంటి పదార్థాలుగా మారుతూ ఉంటాయి. ఇలాగా మారేటప్పుడు వాటి తాలూకు ఘనపరిమాణం కంప్లీట్గా తగ్గుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ విచ్ఛిన్నం జరిగేటప్పుడు దీంట్లో ఆవశ్యక పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలన్నీ కూడా విడుదల జరుగుతూ ఉంటుంది. ప్రతి స్టేజ్లోనూ కూడా దీంట్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే బొగ్గు పులుసు వాయువు అనేది విడుదల కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా అలా విచ్ఛిన్నం జరిగిపోతూ ఉంటుండగా ఫైనల్గా మనకి ఏర్పడేటువంటి పదార్థం ఏంటంటే హ్యూమస్ అనేటువంటి పదార్థం. ఈ హ్యూమస్ అనేటువంటి పదార్థం ఇంకా అల్టిమేట్ అదే పదార్థం, ఇంకా అంతకన్నా విచ్ఛిన్నం జరగదు అనేటువంటి పదార్థం హ్యూమస్ అనేటువంటిది. సో దాంట్లో ఉండేటువంటి అనేక పదార్థాలు సెల్యులోజ్ కావచ్చు, లిగ్నిన్ కావచ్చు, ఉండేటటువంటి పదార్థాలు క్లిష్టమైనటువంటి స్థితిలో ఉండేటువంటి అనేక పదార్థాలు ఈ వ్యవసాయ సంబంధమైనవి, గృహ సంబంధమైనవి, పట్టణ సంబంధమైనటువంటి సేంద్రియాల్లో ఉండేటువంటి క్లిష్టమైన పదార్థాలన్నీ కూడా విచ్ఛిన్నం చెంది ఫైనల్గా ఒక సమ్మేళనం ఏర్పడుతుంది. అదేంటంటే హ్యూమస్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమ్మేళనం లేకపోతే ఒక సంక్లిష్టమైన పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇది ఫైనల్గా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా విచ్ఛిన్న ప్రక్రియ జరిగి వాటి తాలూకు ఘనపరిమాణం అంతా కూడా తగ్గి ఫైనల్గా అల్టిమేట్గా ఏర్పడేటటువంటి ఒక పదార్థం ఏది అని అంటే హ్యూమస్ అనేటువంటి ఒక సంక్లిష్టమైన పదార్థం ఒకటి ఇక్కడ ఏర్పడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఓవరాల్గా మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే కంపోస్ట్ అంటే ఏంటి అనేది చూసాము. కంపోస్టింగ్ ఎలా చేస్తామనేది కూడా చూసాను. కంపోస్ట్ అంటే ఏంటి, కంపోస్టింగ్ అంటే ఏంటి అనేది మనం చూసాం. సో ఈ ప్రతి స్టెప్లోనూ కూడా ఈ సరళమైన సంక్లిష్ట పదార్థాలు విచ్ఛిన్నం చెంది సరళమైన పదార్థాలు ఏర్పడేటటువంటి ప్రతి స్టెప్లోనూ కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సంక్లిష్ట స్థితిలో ఉండేటువంటి పదార్థాలన్నీ ఫైనల్గా విచ్ఛిన్నం చెందిపోయి ఫైనల్గా మనకేమో ఏం ఏర్పడుతుందంటే హ్యూమస్ అనేది ఏర్పడుతుంది. ఈ హ్యూమస్ కూడా ఇదొక రకమైనటువంటి సంక్లిష్ట పదార్థం. అయితే ఇంతకన్నా విభజన చెందిపోవడానికి అక్కడ ఏది కూడా ఉండదు.
సో ఈ హ్యూమస్ గురించి దాని తాలూకు లక్షణాల గురించి ఇవన్నీ మనకు బాగా తెలిసినటువంటివే. నేలలో ఉండి ఒక పెద్ద మనిషి పాత్ర పోషిస్తూ ఉంటుంది హ్యూమస్ అనేటువంటిది. కాబట్టి ఇది ఒక విలువైనటువంటి సంక్లిష్ట పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా ఇంకా దానికి సంబంధించి ఏ విధమైనటువంటి విచ్ఛిన్నం చెందేటువంటి పరిస్థితి ఉండదు. అదే హ్యూమస్ అనేటువంటిది. ఇప్పుడు తర్వాత మనం ఏం చూస్తామంటే ఈ కంపోస్ట్ ప్రక్రియని ఏ అంశాలు నియంత్రిస్తున్నాయి, కంపోస్ట్ ప్రక్రియను నియంత్రించేటువంటి అంశాలు ఏమిటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కంపోస్ట్ ప్రాసెస్. ఏ అంశాలు లేకపోతే ఎటువంటి అంశాలు ఈ ప్రక్రియని నియంత్రిస్తున్నాయి, ఈ కంపోస్ట్ ఏర్పడేటువంటి ప్రక్రియని ఏ అంశాలు నియంత్రిస్తున్నాయి అనేది మనం చూస్తే దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒక 4 పాయింట్స్ మనం ప్రధానంగా తెలుసుకోవచ్చు. అందులో మొట్టమొదటిది ఏం పాయింట్ అంటే సేంద్రియ వ్యర్థ పదార్థము, దాని తాలూకు స్వభావము మరియు మూల పదార్థం ఎలా ఉంది అనేది. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ కంపోస్టింగ్ ప్రక్రియ దాన్ని నియంత్రించేటువంటి అంశాల్లో మొదట మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఈ సేంద్రియ వ్యర్థ పదార్థం ఉంది కదా, దాని తాలూకు స్వభావం ఏంటి, అసలు దాని మూల పదార్థం ఏంటి, దాన్ని బట్టి అది కూడా చాలా వరకు ఈ ప్రక్రియని నియంత్రిస్తూ ఉంటుంది. ఏంటి ఒకసారి మనం చూస్తే కనుక అన్ని సేంద్రియ వ్యర్థ పదార్థాలకు ఒకే విధంగా విచ్ఛిన్నం చెందే స్వభావం ఉండదు. సేంద్రియ పదార్థాల్లో అనేక రకాలైనటువంటి ఉంటాయి. అన్నీ ఒకే రకంగా ఉండేటువంటి సేంద్రియ పదార్థాలని మనం చెప్పలేం కదా. కాబట్టి గృహ సంబంధమైన పదార్థాలు, మిగిలినటువంటి పట్టణ వ్యర్థాలు, ఇలాగ ఈ వ్యర్థాలు రకరకాలైనటువంటి వ్యర్థాలు ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సేంద్రియ వ్యర్థ పదార్థాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ పదార్థాలన్నీ కూడా ఒకే రకంగా విచ్ఛిన్నం చెందిపోతాయి అనేది మనం అయితే చెప్పలేం. కాబట్టి వేరువేరుగా విచ్ఛిన్నం చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే కనుక లిగ్నిన్స్ కానీ, కొవ్వు పదార్థాలు కానీ, మైనం కానీ, సెల్యులోజ్ అనేటువంటి పదార్థాలు కానీ ఇవన్నీ విచ్ఛిన్నం చెందడానికి ఎక్కువ సమయం అనేది పడుతూ ఉంటుంది. లిగ్నిన్స్ అలాగే చూడండి ఎగ్జాంపుల్ మనం చూసుకునేటట్టయితే లిగ్నిన్స్, అలాగే కొవ్వు పదార్థాలు, మైనము, సెల్యులోజ్ ఇవన్నీ కూడా సంక్లిష్టమైన స్థితిలో ఉండేటటువంటి పదార్థాలు, సేంద్రియ పదార్థాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఇవన్నీ విచ్ఛిన్నం చెందడానికి చాలా ఎక్కువ సమయం అనేది పడుతూ ఉంటుంది. లిగ్నిన్స్ కానీ, కొవ్వు పదార్థాలు, మైనం కానీ, సెల్యులోజ్ కానీ విచ్ఛిన్నం చెందడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ప్రోటీన్స్ కానీ, షుగర్స్ కానీ, పిండి పదార్థాలు అయినటువంటివి ఏమైనా ఉంటే కనుక చాలా తొందరగా విచ్ఛిన్నం జరిగిపోతూ ఉంటాయి. అన్నీ కలిపి సేంద్రియ పదార్థాలే. కాకపోతే విచ్ఛిన్నం చెందడంలో కొన్ని పదార్థాలు చాలా లేటుగా విచ్ఛిన్నం చెందుతాయి, కొన్ని పదార్థాల విచ్ఛిన్నం చాలా త్వరగా జరుగుతూ ఉంటుంది. సో మూల పదార్థం ఏదైనప్పటికీ కూడా, ఏ మూల పదార్థం అయినప్పటికీ కూడా విచ్ఛిన్నం అయిన తర్వాత వచ్చే పదార్థం మాత్రం ఇంచుమించు సమానంగా ఉంటుంది. సో ఏం చెప్తున్నాం ఇక్కడ మనం, సేంద్రియ ఈ పదార్థాల తాలూకు స్వభావము, మూల పదార్థం ఏంటనేది దాన్ని బట్టి కూడా ఈ విచ్ఛిన్నం చెందడం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పుకుంటున్నాం. సో అన్ని రకాలైనటువంటి సేంద్రియ వ్యర్థ పదార్థాలు కూడా ఒకే విధంగా విచ్ఛిన్నం చెందవు. కొన్ని తక్కువ సమయంలో విచ్ఛిన్నం చెందిపోతే కొన్ని విచ్ఛిన్నం చెందడానికి బాగా ఎక్కువ సమయం అనేది పడుతూ ఉంటుంది. ఈ లిగ్నిన్స్ కానీ, కొవ్వు పదార్థాలు, అనేక కొవ్వు పదార్థాలు, మైనం సంబంధమైన పదార్థాలు, సెల్యులోజ్ వంటి పదార్థాలు విచ్ఛిన్నం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అదే మనం చూసుకునేటట్టయితే పిండి పదార్థాలు కానీ, షుగర్స్ కానీ, ప్రోటీన్స్ కానీ చాలా తక్కువ సమయంలోనే అవి విచ్ఛిన్నం చెందిపోతూ ఉంటాయి. ఒకే రకమైనటువంటి సేంద్రియ పదార్థాలు, సేంద్రియ పదార్థం అయినప్పటికీ కూడా అవి విచ్ఛిన్నం చెందేటటువంటి సమయంలో కొంచెం తేడాలు అనేవి ఉంటూ ఉంటాయి. కొన్ని బాగా లేట్ అవుతుంది, కొన్ని ఏమో తొందరగా విచ్ఛిన్నం ఆ మూల పదార్థం యొక్క పరిస్థితిని బట్టి ఆ విచ్ఛిన్నం చెందడం ఆధారపడి ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే అల్టిమేట్గా ఫైనల్గా ఏర్పడేటటువంటి ఆ సంక్లిష్ట పదార్థము ఇన్ని విభజనలు జరిగిన తర్వాత, ఇన్ని రకాలైనటువంటి ఇవన్నీ జరిగిన తర్వాత, విచ్ఛిన్నం జరిగిన తర్వాత ఫైనల్గా ఏర్పడేటటువంటి ఆ హ్యూమస్ అనేటువంటి పదార్థం మాత్రం అంతా ఫైనల్గా ఒకే విధంగా ఉంటుంది. అది ఎలాంటి పదార్థం అవనివ్వండి, లిగ్నిన్స్ కావచ్చు, ఆ సెల్యులోజ్ కావచ్చు, కొవ్వు పదార్థాలు కావచ్చు, ఎలాంటి మూల పదార్థం ఏదైనప్పటికీ, అది ప్రోటీన్ కావచ్చు, షుగర్స్ కావచ్చు, పిండి పదార్థాలు కావచ్చు, ఏ విధమైనటువంటి మూల పదార్థం అయినప్పటికీ కూడా ఫైనల్గా ఏర్పడేటటువంటి ఏదైతే మనకి ఏర్పడే ఒక సంక్లిష్ట పదార్థం ఉంటుందో అది మాత్రం కామన్ అన్నిటికీ కూడా. హ్యూమస్ అనేటువంటి ఒక సంక్లిష్ట పదార్థం చిట్ట చివరికి ఏర్పడుతుంది. కాబట్టి అది ఏ విధంగా అవనివ్వండి ఫైనల్గా మాత్రం ఇదే ఏర్పడుతుంది. ఇందులో ఉండేటువంటి గొప్పతనం ఇదే. దీన్నే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మూల పదార్థం ఏదైనప్పటికీ కూడా ఫైనల్గా ఏర్పడేటువంటి సంక్లిష్ట పదార్థం మాత్రం ఒకటే. అది దాన్నే మనం ఏమంటున్నాం అంటే హ్యూమస్ అని చెప్తున్నాం.
అవి ఎంత క్లిష్టమైన పదార్థాలు అయినప్పటికీ కూడా, లేకపోతే సరళంగా విచ్ఛిన్నం చెందిపోయే పదార్థాలు అయినప్పటికీ కూడా ఫైనల్గా ఏర్పడేటువంటి ఆ ప్రోడక్ట్ మాత్రం ఒకటే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కంపోస్ట్ ప్రక్రియను నియంత్రించేటువంటి అంశాల్లో రెండోది ఏంటంటే ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది కనుక మనం చూస్తే, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ కూడా విచ్ఛిన్నం చాలా వేగవంతం అవుతూ ఉంటుంది. టెంపరేచర్ పెరుగుతూ ఉందనుకోండి, ఈ విచ్ఛిన్న ప్రక్రియ బాగా వేగవంతం అవుతూ ఉంటుంది. శీతల ఉష్ణోగ్రత వద్ద విచ్ఛిన్న ప్రక్రియ చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇదే జరుగుతుంది. అంటే ఏంటి మనకి ఇక్కడ తెలుస్తుంది, ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటుందని తెలుస్తుంది. సో ఉష్ణోగ్రతలు కనుక బాగా పెరుగుతున్న కొలది కూడా ఈ విచ్ఛిన్న చర్య అనేది చాలా వేగవంతంగా జరుగుతుందని తెలుస్తుంది. ఉష్ణోగ్రత పెరిగితే ఈ విచ్ఛిన్న చర్య వేగవంతం అవుతుంది. ఉష్ణోగ్రత తగ్గింది అనుకోండి, శీతల ఉష్ణోగ్రతల వద్ద ఈ విచ్ఛిన్నం, అంటే ఏదైతే మనం ఈ వ్యర్థ పదార్థాల యొక్క విచ్ఛిన్నం గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ విచ్ఛిన్న ప్రక్రియ అనేది చాలా తక్కువగా ఉంటుంది శీతల ఉష్ణోగ్రతల వద్ద. మూడవ అంశం, కంపోస్ట్ ప్రక్రియను నియంత్రించేటువంటి అంశాల్లో మూడవ అంశం ఏంటంటే తేమ శాతం. సేంద్రియ పదార్థానికి తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విచ్ఛిన్న ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. సో ఈ విచ్ఛిన్న ప్రక్రియ సక్రమంగా జరగాలి అంటే ఏముండాలన్నమాట, ఈ సేంద్రియ పదార్థానికి తగినంత తేమ మాత్రం ఉండాలి. తగినంత తేమ ఉండడం అనేది తప్పనిసరి. మరీ పొడిగా ఉండేటువంటి వాతావరణము, లేకపోతే బాగా ఎక్కువగా తేమ ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విచ్ఛిన్న ప్రక్రియ అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తేమ శాతం కూడా చాలా వరకు ప్రభావితం చేస్తుంది దేన్ని, కంపోస్ట్ ఏర్పడేటటువంటి ప్రక్రియను చాలా వరకు ప్రభావితం చేసేటువంటిది ఏంటి అంటే తేమ శాతం. సేంద్రియ పదార్థానికి తగినంతగా తేమ శాతం ఉందనుకోండి, అప్పుడు ఈ విచ్ఛిన్న ప్రక్రియ చాలా సక్రమంగా జరుగుతుంది. పొడిగా ఉండడం కానీ, లేకపోతే ఎక్కువ మొత్తంలో తేమ, అవసరమైన దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో తేమ ఉందనుకోండి, అటువంటి సమయంలో ఈ విచ్ఛిన్న ప్రక్రియ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సరిపడినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే ఇది సక్రమంగా జరుగుతూ ఉంటుంది. విచ్ఛిన్న ప్రక్రియ, డీకంపోజిషన్ అంటున్నాం కదా. సో ఈ డీకంపోజిషన్ అనేటువంటిది సరైనటువంటి తేమ ఉండేటటువంటి పరిస్థితుల్లో మాత్రమే బాగా జరుగుతుంది, సక్రమంగా జరుగుతుంది. పొడిగా ఉన్నప్పుడు జరగదు, అలాగని తేమ ఎక్కువైపోయినప్పుడు కూడా డీకంపోజిషన్ బాగా జరగదు అని మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం దీంట్లో చూస్తే ఈ ఉదజని సూచిక కూడా, దాంట్లో ఈ ఏదైతే మనం కంపోస్ట్ తయారు చేసేటప్పుడు ఈ ఉదజని సూచిక కూడా ఈ కంపోస్టింగ్ ప్రక్రియను నియంత్రిస్తూ ఉంటుంది. అది కూడా తటస్థంగా ఉండేటప్పుడు మాత్రమే సరైనటువంటి విధానంలో విచ్ఛిన్న ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉదజని సూచిక కూడా దీనిపైన ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక అంశం ఏంటంటే ఈ కంపోస్టింగ్ ప్రక్రియను నియంత్రించేటటువంటి మరొక అంశం ఏంటంటే సూక్ష్మజీవుల యొక్క సంఖ్య. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ డీకంపోజిషన్ ప్రక్రియలో ఎప్పుడూ కూడా ఏ విధంగా జరుగుతుంది అని అంటే సూక్ష్మజీవులు పాల్గొంటాయి కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరుగుతూ ఉంటుంది. సో సూక్ష్మజీవుల సంఖ్య ఎలా ఉంది అనేది ప్రధానంగా ఈ కంపోస్టింగ్ ప్రక్రియను నియంత్రించేటటువంటి అంశాల్లో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ విచ్ఛిన్న ప్రక్రియే మనకి దీన్నంతా ఆర్గనైజ్ చేసేదే సూక్ష్మజీవులు. కాబట్టి వాటి తాలూకు సంఖ్య కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ఈ కంపోస్టింగ్ జరిగేటప్పుడు వివిధ దశల్లో వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులు ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కంపోస్టింగ్ ప్రక్రియ అంతా కూడా ఆర్గనైజ్ చేసేదే సూక్ష్మజీవులు. కాబట్టి ఈ వివిధ దశల్లో వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులు రకరకాలైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. దీంట్లో మనం చూసేటట్టయితే బ్యాక్టీరియా ఒకటి, యాక్టినోమైసిట్స్, శిలీంధ్రాలు మొదలైనటువంటివన్నీ కూడా కంపోస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కంపోస్టింగ్ ప్రక్రియ అనేవి చాలా వరకు వేగవంతం అనేది చేస్తూ ఉంటాయి. వీటి తాలూకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎగ్జామినేషన్లు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. బ్యాక్టీరియా ఏంటి, యాక్టినోమైసిట్స్, అలాగే శిలీంధ్ర జాతికి సంబంధించినవి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి. సో బ్యాక్టీరియా విషయానికి వచ్చేసరికి ఏంటంటే బ్యాసిల్లస్ బ్రూయిస్ అనే బ్యాక్టీరియా, అలాగే బ్యాసిల్లస్ సర్కులన్స్ అనే బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ కొయాగ్యులెన్స్ అనే బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనే బ్యాక్టీరియా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. సూక్ష్మజీవుల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ సూక్ష్మజీవుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏమిటంటే ఇక్కడ 4 రకాలైనటువంటి పేర్లు మనకి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ముఖ్యంగా మనం గ్రహించాల్సి ఉంటుంది. బ్యాసిల్లస్ బ్రూయిస్, బ్యాసిల్లస్ సర్కులన్స్, బ్యాసిల్లస్ కొయాగ్యులెన్స్, అలాగే బ్యాసిల్లస్ సబ్టిలిస్, ఇలాగ 4 రకాలైనటువంటి బ్యాక్టీరియా ప్రధానంగా ఈ కంపోస్టింగ్ ప్రక్రియలో
ఈ విచ్ఛిన్న ప్రక్రియలో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయి బ్యాక్టీరియా. అలాగే యాక్టినోమైసిట్స్కి సంబంధించినంత వరకు మనం చూస్తే కనుక థర్మో యాక్టినోమైసిటిస్ వల్గారిస్ అనేటువంటి యాక్టినోమైసిట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. థర్మో యాక్టినోమైసిట్స్ వల్గారిస్. అలాగే స్ట్రెప్టోమైసిటిస్ రెక్టస్. తర్వాత రెండోది ఏంటంటే స్ట్రెప్టోమైసిటిస్ రెక్టస్. మూడోది ఏంటంటే థర్మోనోస్పెరా. వీటికి సంబంధించినటువంటి ఈ యాక్టినోమైసిట్స్ కూడా దీంట్లో బాగా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాయి. సో మళ్ళీ ఒకసారి వాటి పేర్లు కనుక మనం చూసేటట్టయితే థర్మో యాక్టినోమైసిటిస్ వల్గారిస్ ఒకటి, స్ట్రెప్టోమైసిటిస్ రెక్టస్ ఒకటి, థర్మోనోస్పోరా. ఇవన్నీ కూడా ఇందులో ఉండేటువంటి సూక్ష్మజీవులుగా మనం చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియా చెప్పుకున్నాం, యాక్టినోమైసిట్స్ చెప్పుకున్నాం. ఇకపోతే శిలీంధ్రాలు ఏముంటాయి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. శిలీంధ్రాలు కూడా ఏంటి ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. అందులో శిలీంధ్ర జాతికి సంబంధించినంత వరకు మ్యూకార్ అనేటువంటిది ఒకటి, మ్యూకార్. అలాగే కీటోమియం, థర్మోఫైలం, పెన్సిలియం, యాస్పర్జిల్లస్, ఇవన్నీ కూడా శిలీంధ్ర జాతికి సంబంధించినవన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. సో సూక్ష్మజీవులు అని చెప్తున్నాం కదా, ఏదైతే ఈ కంపోస్టింగ్ ప్రక్రియలో పాల్గొనేటటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా ఈ డీకంపోజిషన్ ప్రక్రియ, విచ్ఛిన్న ప్రక్రియలో పాల్గొంటాయని చెప్తున్నాం కదా. దాంట్లో కొన్ని ఉదాహరణలు మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో బ్యాక్టీరియా, యాక్టినోమైసిట్స్, అలాగే శిలీంధ్ర జాతికి సంబంధించినటువంటి ఈ సూక్ష్మజీవులన్నీ కూడా ఈ కంపోస్టింగ్ ప్రక్రియలో పాల్గొంటాయి. ఈ కంపోస్టింగ్ ప్రక్రియలో పాల్గొని ఏం చేస్తుంటే సంక్లిష్టంగా ఉండేటువంటి పదార్థాలన్నిటినీ కూడా సరళమైనటువంటి పదార్థాలుగా మారుస్తూ ఉంటాయి. అయితే ఎండ్ ప్రోడక్ట్ అయితే మాత్రం ఒకటే, ఎంత అది ఏ పదార్థమైనప్పటికీ కూడా లిగ్నిన్స్ కావచ్చు, కొవ్వు పదార్థాలు కావచ్చు, మైనం కావచ్చు, అలాగే సెల్యులోజ్ కావచ్చు, ప్రోటీన్స్, షుగర్స్ కానీ, పిండి పదార్థాలు కానీ, ఇలాంటి ఏవైనప్పటికీ కూడా ఫైనల్గా వచ్చేటటువంటి ఎండ్ ప్రోడక్ట్ మాత్రం హ్యూమస్ ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగా ఈ విధమైనటువంటి ప్రక్రియను ఇవన్నీ కూడా నియంత్రిస్తూ ఉంటాయి. సో ఈ కంపోస్టింగ్ ప్రక్రియను నియంత్రించేటటువంటి అంశాల్లో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటివి. ఒకసారి అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తాను. ఏంటంటే కంపోస్టింగ్ ప్రక్రియను నియంత్రించే అంశాలు కనుక మనం చూసేటట్టయితే సేంద్రియ వ్యర్థ పదార్థం యొక్క స్వభావం, అలాగే దాంట్లో ఉండేటువంటి ఆ మూల పదార్థాలు ఏమై ఉన్నాయి అదొకటి. అలాగే ఉష్ణోగ్రత బాగా నియంత్రిస్తుంది, అలాగే తేమ శాతం బాగా నియంత్రిస్తుంది, అలాగే ఉదజని సూచిక కూడా బాగా ఈ ప్రక్రియను నియంత్రిస్తూ ఉంటుంది. ఈ సూక్ష్మజీవుల యొక్క సంఖ్య ఇవి కూడా సక్రమంగా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రక్రియ అనేటువంటిది చాలా వేగవంతంగా జరుగుతూ ఉంటుంది. అందులో బ్యాక్టీరియా, యాక్టినోమైసిట్స్, శిలీంధ్రాలు కూడా పార్టిసిపేట్ చేసి ఈ చర్యల్ని చాలా వేగవంతం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఒకటి మనం చెప్పుకున్నాం కదా. సో ఈ లిస్ట్ ప్రకారంగా దీంట్లో ఉండేటటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా ఈ క్లిష్టంగా ఉండేటువంటి పదార్థాలన్నిటినీ కూడా సరళమైనటువంటి పదార్థాలుగా మారుస్తాయి. ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి హ్యూమస్గా మార్చేస్తాయి. ఇది మనకి ఫైనల్గా జరిగేటువంటిది. సో దీన్నే మనం కంప్లీట్గా మనం ఏమంటున్నాం అంటే కంపోస్టింగ్ అంటున్నాం. సో ఏర్పడేటటువంటి ఫైనల్గా పరిమాణం తగ్గి ఏర్పడినటువంటి పదార్థాన్ని మనం ఏమంటున్నాం అంటే కంపోస్ట్ అని అంటున్నాం. ఓకే, అసలు లాభాలేంటి, ఈ కంపోస్టింగ్ వల్ల జరిగేటటువంటి లాభాలేంటి అనేది ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. ఎందుకు మనం ఈ కంపోస్టింగ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే కొన్ని లాభాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏంటి మనకి కంపోస్టింగ్ చేయడం వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటో ఒకసారి మనం కనుక చూస్తే పలు రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా మనకి ఈ ప్రక్రియలో మనం ఉపయోగపడుతూ ఉంటాయి. సో వ్యర్థ పదార్థాలు ఊరికే వ్యర్థ పదార్థాలుగా మిగిలిపోకుండా వాటిని ఉపయోగించుకుని మనకి కావలసినటువంటి పోషకాలను గ్రహించుకునేటటువంటి పరిస్థితి మనకి ఉంటుంది. సో పలు రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగపడుతూ ఉంటాయి, అదొక పాయింట్. అలాగే పరిసరాల పరిశుభ్రత, ఊరికే చెత్త చెదారంతో నిండిపోయి ఉండకుండా ఎప్పుడైతే మనం ఈ కంపోస్టింగ్ ప్రక్రియ చేపట్టామో అది మనకి ఏమవుతుంది, అనేక రకాలైనటువంటి కావలసిన పోషకాలను విడుదల చేస్తుంది. ఫైనల్గా మనకి హ్యూమస్ తయారవుతుంది. కాబట్టి పరిసరాల పరిశుభ్రత కూడా ఒక లాభం దీనికి సంబంధించి. అలాగే అనారోగ్యమైనటువంటి వాసనలు, అయిష్టమైనటువంటి వాసన ఉంటుంది కాబట్టి వ్యర్థ పదార్థాలకి ఎప్పుడైతే కంపోస్టింగ్ చేస్తామో మనకు ఆ బాధ అనేది ఉండదు. అలాగే ఇంకా మనం చూసినప్పుడు ఏంటంటే వ్యర్థాల నుండి విలువైన సేంద్రియ ఎరువులు తయారు చేసుకుని భూసార విలువల్ని పెంచుకోవడం అనేది చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి భూసారం పెరుగుతుంది. దీన్ని కంపోస్ట్ని తీసుకెళ్ళి ఉపయోగించడం వల్ల దేని నుంచి మనం తీస్తున్నాం, దీని అంతటినీ కూడా ఈ వ్యర్థ పదార్థాల నుంచే మనం దీని అంతటినీ కూడా తీస్తున్నాం. వ్యర్థం అని ఏదైతే అనుకుంటామో దాన్ని అంతా కూడా అది ఒక వ్యర్థ పదార్థం కాదు, మనకి ఉపయోగపడేటువంటి పదార్థంగా మనం మార్చుకుంటున్నాం. దేని ద్వారా, ఈ కంపోస్టింగ్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా. నేలలో జీవ సంబంధమైనటువంటి చర్యలు చురుకుగా సాగుతూ ఉంటాయి.
అలాగే తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి ఎరువు కూడా మనకి లభిస్తూ ఉంటుంది. మనం దీనికి పెద్దగా స్పెండ్ చేసేది ఏమి ఉండదు. ఈ కంపోస్టింగ్ ప్రక్రియలో మనం పెద్దగా స్పెండ్ చేసేటటువంటిది ఏది కూడా ఉండదు. అందువల్ల ఏంటంటే మనకు జరిగేటటువంటి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంతో మనకి ఫైనల్గా ఏమొస్తుంది, మనకి నాణ్యమైనటువంటి ఎరువు మనకి లభిస్తూ ఉంటుంది. రైతులు స్థానికంగా సులభంగా సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటూ ఉంటారు. అది జనరల్గా రైతులు ఈ పనిలోనే ఉంటూ ఉంటారు. పెద్దగా ఖర్చు లేకుండా వీలైనంత వరకు కూడా స్థానికంగా సులభమైనటువంటి పద్ధతిలో ఈ సేంద్రియ ఎరువుల్ని తయారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కంపోస్ట్ అంటే ఏంటి, కంపోస్ట్ తయారీని నియంత్రించేటటువంటి అంశాలు ఏంటి, అలాగే కంపోస్టింగ్ వల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. ఒక డిఫరెన్స్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, తర్వాత వివిధ రకాలైనటువంటి గ్రామీణ వ్యర్థాలు అలాగే పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యర్థాలుగా మనం ఒకసారి కనుక చూసేటట్టయితే, గ్రామీణ వ్యర్థాలు పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యర్థాలు వీటి మధ్య ఉండేటువంటి తేడాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీంట్లో మనం కనుక చూస్తే ఏంటంటే మానవ మరియు జంతు సంబంధమైనటువంటి వ్యర్థాలు ఉన్నాయి. సో మానవ సంబంధమైనటువంటి వ్యర్థాలు, జంతు సంబంధమైనటువంటి వ్యర్థాలు ఒకసారి కనుక మనం చూసేటట్టయితే, ఈ మానవ సంబంధమైనటువంటి వ్యర్థాల్లో కనుక చూస్తే ఏంటి, మలమూత్రాలు అలాగే ఎముకలు, కళేబరాలు, ఇవన్నీ కూడా అంటే వ్యర్థ పదార్థాలు ఏంటనేవి ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. సో వివిధ రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు ఏమేమి ఉంటాయి, దేని నుంచి దేన్ని మనం గ్రహిస్తూ ఉంటాం అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. మానవ సంబంధ, జంతు సంబంధమైనటువంటి వ్యర్థాలు అంటే ఏమొస్తాయి, దీంట్లో ఈ మలమూత్రాలు వస్తాయి, ఎముకలు, కళేబరాలు, ఇవన్నీ కూడా సేంద్రియ వ్యర్థ పదార్థాలు. ఓకే, మానవ సంబంధమైనవి, జంతు సంబంధమైనవి. ఈ వ్యర్థ పదార్థాల్లో మలమూత్రాదులు, పేడ, లేకపోతే ఇటువంటి పదార్థాలు, వాటికి సంబంధించినటువంటి మూత్రము, ఇలా అన్నీ కూడా ఫైనల్గా వాటికి సంబంధించినటువంటి ఎముకలు, కళేబరాలు, ఇవన్నీ కూడా సేంద్రియ సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలుగానే మనం గమనించవచ్చు. ఓకే, మానవ మరియు జంతు సంబంధమైనటువంటి వ్యర్థాలు మొట్టమొదటిది. అలాగే రెండోది ఏంటంటే వ్యవసాయ వ్యర్థ పదార్థాలు. ఏంటి వ్యవసాయ వ్యర్థాలు అంటే, అసలు ఈ వ్యవసాయ సంబంధంలో మనకి ఎలాంటి వ్యర్థ పదార్థాలు వస్తాయి, వాటిని మనం ఎలా ఉపయోగిస్తామంటే, ఒకసారి కనుక పంట కోత తర్వాత వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు, పంట కోత అనంతర వ్యర్థాలు. ఓకే, అలాగే కలుపు మొక్కలు, అవి కూడా సేంద్రియ వ్యర్థ పదార్థాల కింద మనం చూస్తాము. మోళ్ళు, పంట పండించిన తర్వాత మిగిలిపోయినటువంటి మోళ్ళు, ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలు. చెత్త చెదారం, అలాగే ప్రూనింగ్ తదితర యాక్టివిటీస్ మనం చేసినప్పుడు మిగిలిపోయినటువంటి వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ కూడా వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యర్థాలుగా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒరిజినల్గా ఏంటి, మనం కనుక సేకరించి వీటిని కంపోస్ట్ చేయలేకపోతే అవన్నీ ఊరికే అలా మిగిలిపోతాయి. దానివల్ల ఏమవుతూ ఉంటుంది, పరిశుభ్రత ఉండదు, ఒక రకమైనటువంటి చెడు వాసన అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ మానవ జంతు సంబంధ వ్యర్థాల వల్ల కూడా చెడు వాసన అనేటువంటిది వస్తుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేటువంటిది ఉండదు. అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మనకి ఏ విధమైనటువంటి లాభం కూడా లేకుండా ఉంటాయి. కాకపోతే వీటన్నిటిని కూడా ఒక దగ్గర చేర్చి మనం ఈ ప్రక్రియని వేగవంతం చేయడం ద్వారా మనకు కావలసినటువంటి ఎరువుని మనం సంపాదించుకోగలుగుతూ ఉంటున్నాం. ఇంకా రకరకాలైనటువంటి వ్యర్థాలు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. సో తర్వాతది వాతావరణ సంబంధమైనటువంటి వ్యర్థాలు. దీంట్లో మనం చూస్తే గాలి, వాన వల్ల వచ్చేటటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే వంటగదికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు. వంటగది నుంచి ఏమొస్తాయి, మనకి మానవ నిత్యావసరాల కోసం ఉపయోగించేటటువంటి వ్యర్థాలు. మనం అనేక రకాలు వాడుతుంటాం కదా, కూరగాయలు వాడుతుంటాము, లేకపోతే ఇతర పదార్థాలన్నీ వాడుతూ ఉంటాము. అవన్నీ కూడా సేంద్రియ సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలన్నిటిని కూడా ఇక్కడ కంపోస్టింగ్కి మనం ఉపయోగించుకోవచ్చు. సో వంటగది నుంచి వచ్చేటువంటి వ్యర్థాలన్నిటినీ కూడా మనం పక్కాగా కంపోస్టింగ్ ప్రక్రియకి వాడుకోవచ్చు అని అర్థం ఇక్కడ. సో నిత్యావసరాలకి మనం ఉపయోగించే ప్రతి దాంట్లోనూ కూడా పళ్ళు తింటాం, వాటికి సంబంధించినటువంటి ఆ పైన ఉండేటువంటి తొక్క మిగులుతుంది. లేకపోతే ఇంకేదైనా కూరగాయలు కోస్తుంటాం, కూరగాయలు కోసినప్పుడు ఆ మిగిలిపోయినటువంటి అన్నీ ఉంటాయి, కాడలు మిగిలినటువంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ వ్యర్థాలు, వంటగదికి సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనం చెప్తున్నారు. అలాగే పారిశ్రామిక వ్యర్థాల గురించి కనుక మనం చూసేటట్టయితే, వివిధ రకాల పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు, అలాగే రోడ్లు, భవన కట్టడాలకు సంబంధించినటువంటి వ్యర్థాలు చూస్తే కనుక రాళ్ళు, విరిగిపోయినటువంటి ఇటుక ముక్కలు, ఇసుక, రంగులు మొదలైనటువంటివి, ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాల కింద మనం చెప్పుకోవచ్చు. రోడ్లకు సంబంధించి ఈ భవనాలు నిర్మించేటప్పుడు ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు. అలాగే పార్కులకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు. పార్కులు అంటే పట్టణాలకు సంబంధించి అన్నమాట. ఇవన్నీ కూడా పారిశ్రామిక వ్యర్థాలు, రోడ్లు, భవన కట్టడాల వ్యర్థాలు,
పార్కులకు సంబంధించినటువంటి వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే పండ్లు, కూరగాయలు అవన్నీ కూడా మార్కెట్స్ ఉంటాయి కదా, మా పట్టణాల్లో ఉండేటటువంటి మార్కెట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మార్కెట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. సో అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంటుంది, ఏవైనా కుళ్ళిపోయినటువంటి పండ్లు కానీ లేకపోతే కూరగాయలకు సంబంధించి కానీ చాలా వ్యర్థ పదార్థాలు అక్కడ దొరుకుతూ ఉంటాయి. మార్కెట్కి సంబంధించిన వ్యర్థ పదార్థాలు చాలా ఉంటాయి, మామూలుగా కాకుండా మార్కెట్కి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు మనం చూసినప్పుడు చాలా మొత్తంలో మనకి అక్కడ దొరుకుతాయి. అలాగే ప్రాసెసింగ్ వ్యర్థాలు అనేటువంటివి, ఈ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఏదైనా సరే ఏదైనా ఒక ప్రాసెసింగ్ పరిశ్రమ కానీ ఏదైనా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటాయి. సో పార్కులకు సంబంధించినటువంటి వ్యర్థాలు, పార్కులు, గార్డెన్ల నుంచి విడుదలయ్యేటటువంటి వ్యర్థాలు ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఇక్కడ ఎన్ని రకాలు చూసుకున్నాం. మన ఈ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఈ మానవ సంబంధ, జంతు సంబంధమైనటువంటి వ్యర్థాలు, అలాగే వ్యవసాయ వ్యర్థాలు, వాతావరణంలో విడుదలయ్యేటువంటి వ్యర్థాలు, పారిశ్రామికంగా విడుదలయ్యేటటువంటి వ్యర్థ పదార్థాలు, అలాగే ఈ భవన కట్టడాలకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు, పార్కుల్లో విడుదలయ్యేటటువంటి వ్యర్థ పదార్థాలు, అన్నిటికంటే ప్రధానంగా మార్కెట్స్లో విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు, ప్రాసెసింగ్ పరిశ్రమల్లో విడుదలయ్యేటటువంటి వ్యర్థ పదార్థాలు, ఇలాగ అనేక రకాలైనటువంటి ఈ వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా మనం ఉపయోగించుకొని ఒక దగ్గర వాటిని వేసి, అలాగే దానికి సంబంధించి వాటి తాలూకు ఘన పరిమాణాన్ని కంప్లీట్గా తగ్గుతాయి. ఫైనల్గా ఈ కంపోస్టింగ్ చేసినందువల్ల ఏం జరుగుతుంది, వాటి తాలూకు ఘన పరిమాణం కంప్లీట్గా తగ్గుతుంది. అలాగే ఈ డీకంపోజ్ చేయాలి మనం వీటన్నిటిని కూడా. ఏదైతే వ్యర్థ పదార్థాలన్నీ మనకి లభ్యమవుతున్నాయో వాటన్నిటిని కూడా డీకంపోజ్ చేయాలి. ఎలాగ మనం డీకంపోజ్ చేస్తాము, సూక్ష్మజీవులను ఉపయోగించుకుని డీకంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు అనేటువంటివి ఏం ఉండవచ్చు, బ్యాక్టీరియా ఉంటుంది, యాక్టినోమైసిట్స్ ఉంటాయి, అదేవిధంగా శిలీంధ్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దాంట్లో ఉండి ఈ ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఈ వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా ఫైనల్గా ఏం చేస్తుంటాయంటే విచ్ఛిన్నం చేస్తాయి. వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా విచ్ఛిన్నం చేసి, అంటే సంక్లిష్టంగా ఉండేటువంటి పదార్థాలు ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా సంక్లిష్ట స్థితి నుంచి సరళమైనటువంటి స్థితికి మార్పు చేస్తూ ఉంటాయి. సెల్యులోజ్ కావచ్చు, లిగ్నిన్ కావచ్చు, లేకపోతే అనేక కొవ్వు పదార్థాలు కావచ్చు, మైనం వంటి పదార్థాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ సంక్లిష్టమైన స్థితిలో ఉండేటువంటి పదార్థాలు సరళమైనటువంటి పదార్థాలుగా మారుస్తూ ఉంటాయి. ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ మాత్రం ఒకటి మనకు తయారవుతుంది. ఈ కంపోస్ట్ తయారయ్యేటటువంటి ప్రక్రియలో ఫైనల్గా మనకు ఉండేటువంటి ఎండ్ ప్రోడక్ట్ ఒకటి మనకి తయారవుతుంది. అదేంటంటే హ్యూమస్ అనేది తయారవుతూ ఉంటుంది. ఈ విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రక్రియలో, ఈ డీకంపోజిషన్ ప్రక్రియలో మనకి ప్రతి స్టేజ్లోనూ కూడా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది. సో బొగ్గు పులుసు వాయువు అనేది ప్రతి దశలోనూ కూడా మనకి విడుదలవుతూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ప్రతి దశలోనూ కూడా విడుదలవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఇందులో జరిగేటటువంటిది. యాక్చువల్గా నిన్న చెప్పుకున్నాం, ఏదైతే మనం కంపోస్ట్ తయారు చేసేటువంటి ప్రక్రియలో కనుక మనం దాన్ని ఒకసారి అది విచ్ఛిన్నం జరిగేటటువంటి ప్రక్రియలో, లేకపోతే కంపోస్ట్ తయారవుతున్నటువంటి ప్రక్రియలో కనుక మనం లోపల చూస్తే వాటి తాలూకు ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటాయని నేను చెప్పడం జరిగింది. సో అక్కడ ఉష్ణోగ్రత ఎక్కడైతే ఈ కంపోస్టింగ్ జరుగుతున్నదో ఆ ప్లేస్లో ఎప్పుడూ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం. దానికి కారణం కూడా ఏంటి, ఈ కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా విడుదలవ్వడం కూడా ఒక రకమైనటువంటి కారణం. సో ఎప్పుడైతే ఈ చర్యలు వేగవంతంగా జరుగుతూ ఉంటాయో, అదేవిధంగా అందులో ఉండేటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా ఒకేసారి అక్కడ యాక్టివ్ పార్ట్ తీసుకుంటూ ఉంటాయో, తప్పనిసరిగా అక్కడ కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది ఎక్కువగా మారిపోతుంది, ఎక్కువగా పెరుగుతూ ఉంది. సో ఆ విధంగా జరిగినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతూ ఉండడం వల్ల ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, బాగా డీకంపోజ్ అయినటువంటి సేంద్రీయ పదార్థం కనుక మనం చూసినప్పుడు దానిపైన ఏమీ ఉష్ణోగ్రత ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి వ్యర్థ పదార్థం అంతా కూడా కంప్లీట్గా హ్యూమస్గా మారిపోయిందనమాట. సో దాంట్లో ఉండేటువంటి వ్యర్థ పదార్థం అంతా కూడా కంప్లీట్గా హ్యూమస్గా మారిపోయింది. సో అటువంటిప్పుడు ఇంకా దాంట్లో ఎటువంటి ఉష్ణోగ్రత ఉండదు. ఉష్ణోగ్రత ఉంది అని అంటే అక్కడ సూక్ష్మజీవులు పనిచేస్తున్నాయని అర్థం. సూక్ష్మజీవులు ఎప్పుడైతే పనిచేస్తున్నాయో అవి తప్పనిసరిగా వాటి శరీర అవసరాల నిమిత్తం కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ మొత్తంలో ఎక్కువ విడుదల చేస్తూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ మొత్తంలో విడుదల చేయడం ద్వారా ఉష్ణోగ్రత భారీ స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఉష్ణోగ్రత ఉంది అని అక్కడ ఉంటుందో, కంపోస్ట్లో ఉష్ణోగ్రత ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అది పూర్తి స్థాయిలో చివకలేదు అని అర్థం. పూర్తి స్థాయిలో అది
డీకంపోజ్ అవ్వలేదని అర్థం. కాబట్టి ఇంకా కొంచెం టైం తీసుకోవాలి. ఆ టైం తీసుకున్న తర్వాత కంప్లీట్గా అది డీకంపోజ్ అయిపోతుంది. డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో ఉష్ణోగ్రత అనేటువంటిది ఉండదు. ఫైనల్గా మనకి ఏమవుతుందన్నమాట, అక్కడ హ్యూమస్ అనేటువంటి పదార్థం ఏర్పడ్డాన్ని మనం అక్కడ గమనించవచ్చు. దాన్ని తీసుకెళ్ళి మనం పొలాల్లో ఉపయోగించుకోవాలి. అది వేసినప్పుడు ఏమవుతుంది, అది నేలలో అనేక రకాలైనటువంటి మార్పులు చేయడానికి అవసరమవుతూ ఉంటుంది. అనేక చర్యలను అది నియంత్రిస్తుంది. ఈ హ్యూమస్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే, నేలలో మనం వేసినప్పుడు అనేక రకాలైనటువంటి చర్యలనది నియంత్రిస్తూ పోతూ ఉంటుంది. సో ఎక్కడ ఏది అవసరం, నేల సక్రమంగా ఉండడానికి, జాగ్రత్తగా ఉండడానికి అది ఏ విధంగా అవసరం అనేటువంటిది మనం కనుక చూస్తే దాన్ని అన్ని చర్యల్ని కూడా హ్యూమస్ అనేది నియంత్రిస్తూ ఉంటుంది. వాటి pH ఒక స్థాయికి తీసుకొస్తుంది. ఇంకా దానిలో ఉండేటువంటి అనేక లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలన్నిటినీ కూడా సవరిస్తుంది. అనేక ప్రధానమైనటువంటి పోషకాలు ఒకటే కాకుండా మిగిలినటువంటి సూక్ష్మ పోషకాల లభ్యతను కూడా బాగా పెంచుతూ ఉంటుంది. బఫరింగ్ కెపాసిటీని బాగా వృద్ధి చేస్తుంది. ఇలాగ అనేక రకాలుగా అన్నమాట. అందువల్ల మనం నేలకి ఈ సేంద్రియ పదార్థము లేకపోతే హ్యూమస్ ఉండేటువంటి దీన్ని మనం అందించాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే ఏమవుతుంది, నేల ఆకృతి సరిగ్గా ఉండదు, అలాగే దాంట్లో ఉండేటువంటి మురుగునీటి సదుపాయం సరిగ్గా ఉండదు, నీటినది నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు, అలాగే నీటిని ఎంత కావాలో అంతా ఉంచుకోవాలి, అలాగే పోషకాలను సరిగ్గా విడుదల చేసేటువంటి లక్షణాలు కూడా దానికి ఉండవు. ఎప్పుడైతే మనం ఈ సేంద్రియ పదార్థాన్ని మనం నేలకి అందించడం జరిగిందో అప్పుడు ఈ చర్యలన్నీ కూడా క్రమబద్ధీకరించడం జరుగుతూ ఉంటుంది. నేలకి లేకపోతే మొక్కకి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా సమానమైనటువంటి పాళ్లలో అందడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో నీటిని నిలబెట్టుకుంటుంది. ముందు ప్రధానంగా ఏమవుతుంది, సేంద్రియ పదార్థాన్ని మనం వేసినప్పుడు అదంతా కూడా నీటిని కావలసినంత పరిమాణంలో మాత్రం నిలబెట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే సేంద్రియ పదార్థం నేలలో లేదో ఏమవుతుందంటే నేల పగుళ్ళు బారిపోతూ ఉంటుంది. అంటే నల్లరేగడి నేలలు పగులు బారడం అనేటువంటిది ఒక ప్రక్రియ అయితే, మామూలుగా ఉండేటువంటి ప్రతి నేల పగులు బారిపోవడం అనేటువంటిది, కాకపోతే ఇసుక నేలలు, తేలిక నేలలు కూడా పగుళ్ళు రావడం అనేటువంటిది దేనివల్ల జరుగుతుందంటే సేంద్రియ పదార్థం లోపాన్ని అది సూచిస్తూ ఉంటుంది. నల్లరేగడి నేలలు ఎలాగూ మనకి తెలిసినవే. ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ ఈ నల్లరేగడి నేలలు అనేవి అవేంటంటే తమకి తామే దున్నుకునేటటువంటి నేలలు అంటారు వీటిని. నల్లరేగడి నేలల్ని ఏమంటారంటే తమకి తామే దున్నుకునేటువంటి నేలలు, సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అని వీటిని అంటారు. అంటే ఏం జరుగుతుంది, మనం నీటిని అందించినప్పుడు వాటిలో ఒక రకమైనటువంటి మార్పు వస్తూ ఉంటుంది. నీటిని మనం వాటికి నీరు లేనప్పుడు ఏమవుతుంది, నేల పగుళ్ళు బారుతూ ఉంటుంది. నీటిని మనం అందించినప్పుడు ఏమవుతుంది, మామూలు సాధారణమైనటువంటి స్థితికి చేరుకుంటే, నీరు గనక షార్టేజ్ ఉంది, తేమ లభ్యత లేనటువంటి పరిస్థితుల్లో నేలంతా కూడా పగుళ్ళు బారుతూ ఉంటుంది. ఈ లక్షణాన్ని మనం ఏమంటున్నామంటే తనకి తానే దున్నుకోవడం అంటున్నాం. అర్థమవుతుందా? సో అది దాని తాలూకు లక్షణం, నల్లరేగడి నేలల్లో ఉండేటటువంటి దాని తాలూకు లక్షణం. కానీ మిగిలినటువంటి తేలిక నేలలు లేకపోతే మిగిలినటువంటి నేలల్లో కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు మనం కనుక చూసేటట్టయితే చాలా తేలిక నేలలు, చాలా అంటే అనేక రకాల తేలిక నేలలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఇసుక నేలలు కూడా కంప్లీట్గా పగుళ్ళు బారిపోవడాన్ని మనం చూస్తాం. ఒకవేళ సరైనటువంటి తేమ లేనప్పుడు నేలంతా కూడా పగుళ్ళు బారిపోవడం. ఎందుకు అలా మారుతుంది అని అంటే సరైనటువంటి సేంద్రియ పదార్థం అక్కడ లభించట్లేదని అర్థం. మనకి రిక్వైర్మెంట్ కంటే కూడా చాలా తక్కువ పరిమాణంలో ఈ సేంద్రియ పదార్థం అనేది నేలల్లో ఉంటుందని అంచనా వేశారు. ప్రతి చోట కూడా ఈ సాయిల్ టెస్టింగ్ మనం చేసినప్పుడు సేంద్రియ కర్బనం పర్సంటేజ్ ఎంత అనేది తప్పనిసరిగా మనం చూస్తూ ఉంటాం. సేంద్రియ కర్బనం పర్సంటేజ్ మనం కనుక చూసేటప్పుడు అది రిక్వైర్మెంట్ కంటే కూడా చాలా తక్కువ మొత్తంలోనే మనకు అక్కడ లభిస్తూ ఉండడాన్ని గమనించారు. అంటే ఏం జరుగుతుంది, కేవలం రసాయనిక ఎరువుల మీదే రైతులు ఆధారపడిపోయి కేవలం ఇంకా రసాయనిక ఎరువులు తప్ప మరొకటి లేదనేటువంటి ఉద్దేశంలో ఈ సేంద్రియ పదార్థాన్ని నేలకి అందించడం లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఇలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు చెప్పినట్టుగా ఏదైతే ఈ తేలిక నేలల్లో కనుక సేంద్రియ పదార్థం పాళ్ళు సరిగ్గా ఉన్నాయంటే అవి ఎటు పరిస్థితులను కూడా పగుళ్ళు అయితే వాటిలో రావు. నీటిని ఎంతవరకు నిలబెట్టుకోవాలో అంతవరకు నిలబెట్టుకుంటాయి. మొక్కలు మనం నాటినప్పుడు సరైన ఎస్టాబ్లిష్మెంట్ అనేది చక్కగా జరుగుతుంది. బాగా వృద్ధి చెంది మంచి దిగుబడులు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదే ఇప్పుడు నల్లరేగడి నేలల్లో చెప్పాను కదా, సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అంటాం. వాటిని రెగర్ సాయిల్స్ అని చెప్పి అంటారు. ఇంకా వాటికి చాలా రకాలైనటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ నల్లరేగడి నేలలకి బ్లాక్ కాటన్ సాయిల్స్ అని అంటాము, రెగర్ సాయిల్స్ అంటాము, ఇంకా రకరకాలైనటువంటి పేర్లు దీనికి ఉన్నాయి. సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అని అంటాం. నీటిని మనం అందించినప్పుడు అవి ఒక రకంగా ఉంటాయి, నీటి షార్టేజ్ వచ్చినప్పుడు ఏమో పగుళ్ళు బారిపోతూ ఉంటాయి, మళ్ళీ నీరు అందినప్పుడు అన్నీ కూడా దగ్గరికి చేరుకుంటాయి.
ఓకే, అందువల్ల వీటిని ఏమంటారంటే సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అని. అది వాటి లక్షణం, అది వాటి తాలూకు ఉండేటువంటి లక్షణం. కానీ తేలిక నేలలకు ఆ లక్షణం కాదు. తేలిక నేలలు కూడా ఆ విధంగా పగుళ్ళు బారడం, మామూలు అవ్వడం అనేటువంటి లక్షణాలు దానికి ఏమీ లేవు. ఎందుకు ఆ పగుళ్ళు బారడం అనేది వస్తుంది అని అంటే, నేలలో ఎప్పుడైతే సేంద్రియ పదార్థం యొక్క నిల్వలు అవసరమైన దానికంటే చాలా తక్కువ ఉంటాయో అటువంటి సందర్భంలో ఇలాగా పగుళ్ళు బారిపోవడం అనేటువంటిది ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. ప్రతి నేలలోనూ కూడా ఈ ప్రాబ్లంను గమనిస్తున్నాం. సో అందువల్ల ఏంటంటే తేలిక నేలల్లో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా సేంద్రియ పదార్థాన్ని వీలైనంత వరకు నేలకి అందించుకుంటూ ఉండాలి. ఎర్లీ స్టేజెస్లోనే ముందుగానే పంట వేసుకోవడానికంటే ముందుగానే మనం ఈ సేంద్రియ పదార్థాన్ని కనుక నేలకి అందించేటప్పుడు తప్పనిసరిగా దాని తాలూకు భౌతిక పరిస్థితిలో చాలా మార్పులు అనేటువంటివి వస్తాయి. మనం వేసినటువంటి పంటలు కూడా సక్రమంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి దిగుబడులు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకే మన వాళ్ళు చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ సేంద్రియ పదార్థాన్ని తీసుకొచ్చి వేయడానికి చూస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసినప్పుడు. సో కాకపోతే ఏంటంటే రసాయనిక ఎరువులు అయితేనేమో బస్తాల్లోనే వేస్తే సరిపోతుంది. కాకపోతే ఈ సేంద్రియ పదార్థాలు వచ్చేసరికి ఏంటంటే వాటిని మనం కొన్ని టన్నుల్లో వేయాల్సి ఉంటుంది, బళ్ళ కొద్దీ వేయాలి. గెత్తం కానీ ఇవన్నీ తీసుకొచ్చేటప్పుడు బళ్ళ లెక్కలో మనకి కొలుస్తూ ఉంటారు కదా. సో ఇన్ని బళ్ళు దీనికి వేయాలి అనేటువంటి లెక్కలో వేస్తుంటారు. అంటే మొత్తం వేసేటటువంటి మొత్తం చాలా ఎక్కువ మొత్తాన్ని మనం నేలకి అందించాల్సినటువంటి అవసరత అయితే ఉంటుంది. కానీ వేయడం వల్ల అయితే మాత్రం చాలా లాభాలు, ఉపయోగాలు అనేటువంటివన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మనం చెప్పుకునేటటువంటి క్లాసుల్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఈ కంపోస్ట్లో రకాలు, అలాగే గ్రామీణ కంపోస్ట్ అనేది ఒకటి, అలాగే పట్టణ కంపోస్ట్ అనేటువంటిది ఒకటి, కొన్ని రకాలు ఉన్నాయి. ఇంకా కంపోస్టింగ్లో ఉండేటువంటి వివిధ దశలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ కంపోస్టింగ్ దశలు ఇలాంటివన్నీ కూడా మనము తర్వాతి క్లాసులో మనం చూసుకోవచ్చు. లేకపోతే అలాగే మనకి వర్మీ కంపోస్ట్ అనేటువంటిది కూడా ఉంది. తర్వాత క్లాసుల్లో మనం చెప్పుకునే వాటిలో వర్మీ కంపోస్ట్ అనేది ఒకటి, వర్మీ వాష్ అనేటువంటిది ఒకటి. ఇవన్నీ కొత్తగా యాడ్ చేసినటువంటివి, సిలబస్లో కొంచెం కొత్తగా యాడ్ చేశారు. అలాగే నాడెప్ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తారు, అలాగే బయోగ్యాస్ తయారీ ఎలా ఉంటుంది, గోబర్ గ్యాస్ ప్లాంట్ తాలూకు నిర్మాణము, దానికి సంబంధించినటువంటివి. అలాగే ఇంకా ఈ గాఢ సేంద్రియ ఎరువులు ఉంటాయి కదా, దీనికి సంబంధించినటువంటి ఎరువులు, రకాలు, పోషక విలువలు ఇవన్నీ కూడా మనం దీంట్లో చూడొచ్చు. సో ఈ కంపోస్ట్ రకాలు ఇవన్నీ మనం చూసేటప్పుడు కంపోస్టింగ్ రకాలు ఇవన్నీ మనం చూసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా మనం చెప్పుకుంటే కనుక బేసిక్గా ఉండేటువంటివి గ్రామీణ కంపోస్ట్ అనేది, అలాగే పట్టణానికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలతో అయితే పట్టణ కంపోస్ట్. ఇది రేపు చెప్పుకుందాం. మిగతా ఈ క్లాస్ అంతా కూడా అంటే ఒక్కొక్క లెక్చర్ వైజ్గా ఒక్కొక్క క్లాస్ ఉంటే బాగుంటుంది కాబట్టి మిగిలినంతా కూడా రేపు చెప్పుకుందాం. కంపోస్ట్ రకాలు చెప్పుకుందాము, అలాగే వర్మీ కంపోస్ట్ దాన్ని తయారు చేసేటువంటి విధానం ఏంటి అదంతా కూడా మనం తర్వాత చెప్పుకోవచ్చు. లేకపోతే దాన్ని ఇప్పుడే కూడా చెప్పేసుకోవచ్చు అనుకుంటాను. చెప్పేయమంటారా? ఈ గ్రామీణ కంపోస్ట్ అంటే ఏంటి, పట్టణ కంపోస్ట్ అంటే ఏంటి, ఒక 10 నిమిషాల్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. అరౌండ్ మనకి ఇప్పుడే చెప్పేద్దాం. ఓకే, రేపు వర్మీ కంపోస్ట్కి వెళ్ళిపోవచ్చు. సింపుల్గా దీన్ని చెప్పేసుకుని రేపు వర్మీ కంపోస్ట్కి వెళ్ళిపోవచ్చు. మరొక 10 నిమిషాలు అయితే ఇది నేను చెప్పేస్తాను. ఆ తర్వాత మనం ఇవన్నీ జాగ్రత్తగా చదవండి, దీంట్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది త్వరలో. కాబట్టి కంపోస్ట్ రకాలు సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. కంపోస్ట్ రకాలు గ్రామీణ కంపోస్ట్ ఒకటి, పట్టణ కంపోస్ట్ ఒకటి. సో వీటిలో మనం చూసినప్పుడు ఈ గ్రామీణ కంపోస్ట్ మనం కనుక చూసేటప్పుడు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో లభ్యమయ్యేటటువంటి ఈ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి వివిధ పద్ధతుల్లో మనం కంపోస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సరే అయితే ఒక 10 మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేసుకుందాం. రోజువారీ ప్రతి మనిషి తన అవసరార్థం వినియోగించుకునేటటువంటి పదార్థాల ద్వారా లభించే చెత్త, కలుపు మొక్కలు, పైరుకు సంబంధించినటువంటి స్టబుల్స్, పొట్టు లేకపోతే ఊక, వీటినే భూస అంటారు. అలాగే స్ట్రా అంటున్నాం, పొట్టు లేకపోతే ఊక. అలాగే పైరుకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు అయినటువంటి చెరకు ఆకు, అలాగే పత్తి కంపలు, వేరుశనగ పొట్టు, ఇతర వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా పశువుల మూత్రంతో నానినటువంటి మట్టి, అలాగే పశువుల విసర్జనలు ఇవన్నీ కూడా గ్రామీణ కంపోస్ట్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం సాధారణంగా. ఒకసారి మనకి జాగ్రత్తగా వినండి. గ్రామీణ ప్రాంత వ్యర్థాలను ఉపయోగించి వివిధ పద్ధతుల్లో కంపోస్టింగ్ మనం ఎలా చేస్తామంటే ఏమేమి ఉపయోగిస్తామంటే సో మనిషి తన అవసరాలను ఉపయోగించుకునే పదార్థాల ద్వారా లభించేటువంటి చెత్తను ఉపయోగిస్తాం, కలుపు మొక్కలు వాడుతూ ఉంటాం, పైరు సంబంధించినటువంటి మోళ్ళు వాడుతూ ఉంటాం, అలాగే పొట్టు లేకపోతే ఊక,
అలాగే సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు, చెరుకుకు సంబంధించినటువంటి ఆకులు, పత్తికి సంబంధించినటువంటి కంప, అలాగే వేరుశనగకు సంబంధించినటువంటి పొట్టు, ఇతర వ్యర్థ పదార్థాలు, పశువుల మూత్రంతో తడిచినటువంటి మట్టి, ఇవన్నిటినీ కూడా మనం గ్రామీణ కంపోస్ట్లో మనం ఉపయోగించుకోవచ్చు. ఎలా తయారు చేస్తారు, గ్రామీణ కంపోస్ట్ ఏ విధంగా మనకు తయారు చేస్తారు అంటే, మనం చూసినప్పుడు సుమారు 6 అడుగుల లోతు, 12 అడుగుల వెడల్పు మరియు 50 అడుగులు పొడవు కలిగినటువంటి గుంటలో చూసుకోండి. కొలతలు జాగ్రత్తగా చూసుకోండి. 6 అడుగుల లోతు, 12 అడుగుల వెడల్పు మరియు 50 అడుగుల పొడవు కలిగినటువంటి గుంటలో వివిధ గ్రామీణ ప్రాంత వ్యర్థ పదార్థాలను ఒక అడుగు మందంలో పరుచుకోవాలి. ఈ కొలతలు జాగ్రత్తగా చూసుకోవాలి. 6 అడుగులేమో లోతు ఉంటుంది, 12 అడుగుల వెడల్పు ఉంటుంది, 50 అడుగుల పొడవు ఉంటుంది. పెద్ద గోతులు అనమాట. సో దీంట్లో గ్రామీణ ప్రాంత వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒక అడుగు మందంలో వాటిని అక్కడ పరుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాలైనటువంటి కలుపు మొక్కలు, పోళ్ళు, ఊక, ఈ వ్యర్థ పదార్థాలు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా దీంట్లో మనం ఉపయోగించుకోవచ్చు. సో పచ్చి పేడ లేకపోతే స్లర్రీ ఒకదాన్ని మనం కలుపుకొని మొదటి పొరగా దానిపైన మనం చల్లాలి. పచ్చి పేడని మనం చేసి జస్ట్ కొంచెం దాన్ని స్లర్రీ లాగా చేసి, అంటే మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేదాన్ని మనం స్లర్రీ అనుకోవచ్చు. ఆ విధంగా చేసుకుని దానిపైన ఒక మొదటి పొరగా మనం పైన చల్లుతాం. సో ఈ విధంగా ప్రతి పొరలోనూ వ్యర్థ పదార్థాలు వేస్తూ ఉంటాం. తర్వాత ఈ ప్యాడ్కి సంబంధించినటువంటి స్లర్రీ దానిపైన బాగా తడుపుకుంటూ ఉంటాం. ఇలాగ మనం వేసుకుంటూ పొరలుగా వేసుకుంటూ వస్తుంటాం అన్నమాట. సో నేల మీద 5 అడుగులు వచ్చే వరకు క్రమ పద్ధతిలో వ్యర్థ పదార్థాలన్నీ కూడా పేర్చుకుంటూ వచ్చి, ఆ తర్వాత ఈ గుంత అంతటినీ కూడా మనం ఏం చేస్తామంటే మట్టితో కప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక పొర మనం వేస్తాము, మధ్యలోనేమో ఈ స్లర్రీ, ప్యాడకు సంబంధించినటువంటి స్లర్రీని మనం పైన వేస్తుంటాం. మళ్ళీ ఇంకొక పొర వ్యర్థ పదార్థాలు వేస్తాం, పైన మళ్ళీ స్లర్రీ వేస్తుంటాం. ఇదంతా చేసిన తర్వాత పైన అంతా కూడా మనం మట్టితో కప్పేసి ఉంచేస్తాము. 3 నెలల తర్వాత 3 మంత్స్ 3 నెలల తర్వాత కుళ్ళిపోయినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ బయటికి తీసి గుట్టగా పోసి అవసరం మేరకు నీళ్ళలో తడిపి మళ్ళీ మట్టితో కప్పుతారు. సో ఇక్కడ యాక్టివిటీ ఏం జరుగుతుంది, 3 నెలల తర్వాత 3 మంత్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యర్థ పదార్థాలు బాగా కుళ్ళిపోవడం జరుగుతుంది కదా, వాటిని బయటికి తీసి ఒక గుట్టలాగా వేసి అవసరాన్ని బట్టి నీటిలో తడిపి మళ్ళీ దాన్ని మట్టితో కప్పేస్తారు. సో 3 నెలల తర్వాత కుళ్ళినటువంటి వ్యర్థాలు బయటికి తీసి ఎరువుగా వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పశువుల పేడ మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేస్తే మనకి ఏమవుతుంది, నిన్నే చెప్పుకున్నాము. పశువుల పేడ ఎందుకు పొరలుగా వేస్తున్నామంటే ఇది తొందరగా కుళ్ళడం కోసం దీన్ని మనం వేస్తూ ఉంటున్నాం. అలాగే దీంతో పాటుగా ఈ వ్యర్థ పదార్థాలన్నీ కుళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ SSP మనం వేయాలి. కాబట్టి ఇవన్నీ వేస్తే ఈ డికంపోజిషన్ ప్రక్రియ అనేటువంటిది చాలా వేగవంతం అవుతూ ఉంటుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే పట్టణానికి సంబంధించినటువంటి కంపోస్ట్కి సంబంధించి ఇదంతా గ్రామీణ కంపోస్టు. అలాగే తర్వాత ఏంటంటే పట్టణానికి సంబంధించినటువంటిది. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ కంపోస్టింగ్ ప్రక్రియ అంతా కూడా మనకి పొరలుగా వేసిన తర్వాత పైన మధ్యలోనేమో పొరల్లో ఏం వేస్తుంటాం మనం, ఈ స్లర్రీ అనేటువంటిది వేస్తూ ఉంటాం. దీంతో పాటుగా మనం ఏం వేయొచ్చు అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని అలా పొరల్లో మనం వేసుకోవచ్చు. అలాగే ఈ స్లర్రీని కూడా మనం పొరలుగా వేసుకుని వచ్చి 3 నెలల పాటు వాటిని కప్పి ఉంచేయాలి. 3 నెలలు అయిపోయిన తర్వాత కుళ్ళిపోయినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా మనం బయటికి తీసి నేరుగా ఉపయోగించేసుకోవచ్చు, ఎరువుగా వాడేయచ్చు. ఇంకా మళ్ళీ దాన్ని ఏదో చేయాల్సినటువంటి అవసరమే. కుళ్ళిపోయినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా అప్పటికప్పుడే ఈ డీకంపోజిషన్ ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరిగిపోతుంది. కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత 3 నెలలు అయిపోయిన తర్వాత దాన్ని బయటికి తీసుకొని చక్కగా వాటిని ఉపయోగించేయచ్చు. ఓకే, ఎరువుగా మనం ఉపయోగించేయచ్చు. అది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఈ బాగా కుళ్ళే ప్రక్రియ వేగవంతం చేయడానికి మనము దేన్ని వాడుతూ ఉంటాం, పశువుల పేడను వాడుతూ ఉంటాం. అలాగే SSP కూడా మనం ఉపయోగించవచ్చు. ఓకే, తర్వాత పట్టణ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తారనేది చూస్తే కనుక గృహాలలోని వ్యర్థాలు, వీధిలో ఉండేటటువంటి చెత్త చెదారము, వివిధ పరిశ్రమల యొక్క వ్యర్థాలు, ఇతర వ్యర్థాలన్నీ కూడా మొత్తం అనేక రకాలుగా కూడబెట్టినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఉపయోగించి కంపోస్టింగ్ చేయడం ద్వారా మనం ఎరువును తయారు చేస్తాం. అలాగ అన్ని రకాలుగా చేసి దాని ద్వారా ఒక ఎరువులను తయారు చేస్తాం. వీటినే మనం ఏమంటున్నాం అంటే పట్టణ కంపోస్ట్ అని చెప్పి అంటున్నాం. సో పట్టణ కంపోస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, దీంట్లో వ్యర్థ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి. సో గృహాల్లో ఉండేటువంటి వ్యర్థాలు, వీధుల్లో ఉండేటువంటి చెత్త చెదారం, పరిశ్రమల యొక్క వ్యర్థాలు, ఇతర వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ కలిపి మనకి పట్టణ కంపోస్ట్ కింద మనం తయారు చేస్తూ ఉంటాం. దీనికి అనేక పద్ధతులు ఉన్నాయి.
పట్టణ కంపోస్ట్ తయారు చేయడానికి అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఏడీసీఓ పద్ధతి ఒకటి, అలాగే బెంగళూరు పద్ధతి ఒకటి, ఇండోర్ పద్ధతి ఒకటి, కోయంబత్తూరు పద్ధతి ఒకటి, ఇలాగ 4 రకాలైనటువంటి, అంటే ఇంకా చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇవి ప్రధానమైనటువంటి పద్ధతులు. సో వీటిలో ఇంకా మనకి ఏంటంటే పద్ధతిని బట్టి అందులో ఉపయోగించేటువంటి పదార్థాల అన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఉపయోగించే సేంద్రీయ పదార్థాలు ఒకే రకమైనప్పటికీ కూడా కుల్లడానికి వాడే ముడి పదార్థాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ ముడి పదార్థాలు కుళ్ళే ప్రక్రియను చాలా వరకు వేగవంతం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏం వాడుతుంటాం ఈ కుళ్ళే ప్రక్రియ వేగవంతం చేయడానికంటే? ఇక్కడ మనం అమ్మోనియం సల్ఫేట్ వాడతాము, సున్నం వాడతాం, అలాగే ఇంకా బొగ్గు పొడి, యూరియా, ఎముకల పొడి, నూనె పిండి, ఎరువు దిబ్బలో తేమ ఉండేటట్లు చూసుకోవడం అనేది చాలా అవసరం. సో ఎరువు ఎన్ని నెలల్లో తయారవుతుందంటే దాదాపు 3 నుంచి 4 నెలల్లో ఇది తయారవుతూ ఉంటుంది. సో ఇందులో మనం చూసినప్పుడు ఏంటంటే ఈ ముడి పదార్థాలు కుళ్ళే ప్రక్రియను బాగా వేగవంతం చేస్తుంటాయి. ఇవన్నీ వేసినప్పుడు ఈ కుళ్ళే ప్రక్రియ అనేటువంటిది బాగా వేగవంతం అవుతూ ఉంటుంది. అమ్మోనియం సల్ఫేట్, సున్నం కానీ, బొగ్గు పొడి కానీ, యూరియా, ఎముకల పొడి, నూనె పిండి, ఇవన్నీ కూడా వేసేటప్పుడు వేగవంతం అవుతూ ఉంటుంది. దీంట్లో మనకి గ్రామీణ కంపోస్ట్లో 3 నెలలు పట్టితే, అదే మనకి పట్టణ కంపోస్ట్ తయారు చేయడానికి దాదాపుగా 3 నుంచి 4 నెలల సమయం అనేది పడుతూ ఉంటుంది. తయారీ విధానం ఎలాగా అనేది ఒకసారి చూస్తే, పట్టణ ప్రాంత నివాసాలకు, ఆవాసాలకు దూరంగా కనీసం 1.5 కిలోమీటర్లు, దానికి ఒక డిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మన ప్రజలు నివసిస్తూ ఉంటారో ఆ ప్రాంతానికి 1.5 కిలోమీటర్ల దూరంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలి. పల్లపు ప్రాంతాల్లో కానీ లేదా వ్యర్థాల లభ్యతను బట్టి అనువైన ప్రాంతంలో అనువైనటువంటి కొలతలు అనువైనటువంటి ప్రాంతంలో ఒక గుంత తీసుకుని ఈ పట్టణ వ్యర్థాలను క్రమబద్ధంగా పేర్చుకోవడం చేయాలి. పట్టణ వ్యర్థాలన్నింటినీ కూడా క్రమబద్ధంగా పేర్చుకుంటాము. ఒక అడుగు మందంలో వ్యర్థాలు పేర్చిన తర్వాత మనం ఏదైతే గ్రామీణ కంపోస్ట్ తయారు చేసేటువంటి పద్ధతి ఉందో అదేవిధంగా దీంట్లో కూడా ఏం చేస్తాము, ఒక అడుగు మందంలో వ్యర్థాలు పేర్చిన తర్వాత దానిపైన కుల్లడానికి ఏదో ఒక పదార్థాన్ని మనం అక్కడ వేయాల్సి ఉంటుంది. సో కుల్లడానికి పశువుల పేడ కానీ, పంది, మేకలు, గొర్రెలు, మానవ విసర్జనలు కానీ, వీటన్నిటినీ కూడా ఏం చేయొచ్చు అనమాట. ఇందులో ఏదైనా తీసుకుని మనం దాన్ని ఒక స్లర్రీలాగా తయారు చేసుకోవాలి. స్లర్రీ అంటే నేను చెప్పడం జరిగింది, బాగా పలచగా ఉండకుండా, బాగా గట్టిగా ఉండకుండా ఉండేటువంటి ఒక రకమైనటువంటి స్టేట్లో ఉండేటువంటి ఆ పదార్థాన్ని మనం స్లర్రీ అంటున్నాం. సో ఇది ఏదో ఒక దాన్ని మనం కలెక్ట్ చేసుకుని పశువులకు సంబంధించి కానీ వీటన్నిటిని విసర్జనలన్నిటినీ దేనిలో ఒక దాని నుంచి మనం తీసుకొని వాటిని ఒక స్లర్రీలాగా చేసి ఏదైతే మనం ఒక అడుగు మందంగా పేర్చామో ఆ మందం పైన మళ్ళీ వేయాల్సి ఉంటుంది. ఆ పైన మళ్ళీ ఇంకొక పొర మనం పేర్చుకుంటూ రావాలి. సో ఈ విధంగా పొరలుగా పట్టణ వ్యర్థాలు విసర్జనలు పరుచుకుంటూ నేల మీద కొంత ఎత్తు వరకు కూడా వచ్చి గుట్టలాగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా ఏంటి అనమాట, పట్టణ కంపోస్ట్ తయారీ విధానము. సో గ్రామీణ కంపోస్ట్కి పట్టణ కంపోస్ట్ తయారీ విధానాలకి పెద్దగా తేడా అయితే ఏం లేదు, కానీ అక్కడ కూడా ఒక అడుగు ఎత్తు పెంచి వ్యర్థ పదార్థాలు వేసిన తర్వాత దానిపైన మళ్ళీ మనం ఏం వేస్తున్నాము, ఈ స్లర్రీ ఒకటి వేస్తున్నాం. మళ్ళీ దానిపైన ఒక అడుగు మందంలో వ్యర్థ పదార్థాలు వేయడం, పైన మళ్ళీ స్లర్రీ వేయడం, ఇవన్నీ వేస్తుంటాం. ఎస్ఎస్పి కానీ ఇవన్నీ వేస్తూ ఉంటున్నాం కదా. ఇవన్నీ వేసినప్పుడు ఏమవుతుంది, 3 నుంచి 4 నెలల్లో మనకేం జరుగుతుందంటే ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా బాగా కుళ్ళిపోవడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సో బాగా కుళ్ళిపోయి ఫైనల్గా మనకి కంపోస్ట్ అనేటువంటిది తయారవుతూ ఉంటుంది. సో ఇంకా మనకి దీనికి సంబంధించి ఏంటంటే ఈ గుట్టలు కప్పకుండా వదిలివేసిన ఆక్సిజన్ సమక్షంలో అయితే ఏరోబిక్ డికంపోజిషన్ జరుగుతూ ఉంటుంది. సో గుట్టలు కప్పివేసినప్పుడు ఆక్సిజన్ లేకుండా అంటే ఎనరోబిక్ కండిషన్లో డికంపోజిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. 2 రకాలైనటువంటి డికంపోజిషన్ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆక్సిజన్ సమక్షంలో కనుక ఈ కుళ్ళే ప్రక్రియ జరిగిందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఏరోబిక్ డీకంపోజిషన్ అని అంటాము. అలాగే ఆక్సిజన్ లేకుండా జరిగిందనుకోండి, దాన్ని ఏమంటామంటే ఎనరోబిక్ డీకంపోజిషన్ అంటాం. ఈ విధంగా కుళ్ళే ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో పట్టణ కంపోస్ట్ నుంచి వెలువడేటువంటి దుర్గంధాన్ని నివారించడానికి మరియు ఈగల బెడదని నివారించడానికి, ఇది మనకి బిట్లాగా అడుగుతుంటారు చాలా సందర్భాల్లో, ఇది మనకి బిట్టిస్తూ ఉంటారు. సో పట్టణ కంపోస్ట్ నుంచి వెలువడే దుర్గంధము, ఫౌల్ స్మెల్ నివారించడానికి కానీ, అలాగే ఈగల బెడదని నివారించడానికి కానీ కాపర్ సల్ఫేట్ అనే రసాయనాన్ని ఈ కంపోస్ట్ బిట్లో మనం వేయాల్సి అవసరం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్గా మనకి గుర్తించండి. కాపర్ సల్ఫేట్ ఎందుకోసం మనం ప్రత్యేకంగా వాడుతాము అంటే ఈ ఫౌల్ స్మెల్ అనమాట, దుర్గంధాన్ని నివారించడానికి. అలాగే ఇవన్నీ వేస్తాం కాబట్టి ఈగల బెడద కూడా మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఈగల బెడదని నివారించడానికి మనం కాపర్ సల్ఫేట్ని వాడుతూ ఉంటాం. సో కాపర్ సల్ఫేట్ని మనం తెలుగులో ఏమంటామంటే మైలుతుత్తం అంటాం. సో మైలుతుత్తాన్ని ఉపయోగిస్తాం. సో కాపర్ సల్ఫేట్ని ఎక్కువగా మనం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది.
ఇవి ఇందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇవి. సో ఏరోబిక్ డీకంపోజిషన్ అంటే ఏంటంటే ఆక్సిజన్ సమక్షంలో కుళ్ళే ప్రక్రియనే ఏరోబిక్ డీకంపోజిషన్ అంటారు. అలాగే ఎనరోబిక్ డీకంపోజిషన్ అంటే అర్థం ఏంటంటే ఆక్సిజన్ లేకుండా కనుక ఈ కుళ్ళే కార్యక్రమం జరిగితే దాన్ని ఎనరోబిక్ డీకంపోజిషన్ అంటారు. సో ఇందులో ఉండేటువంటి సూక్ష్మజీవులదే ప్రధానమైనటువంటి పాత్ర. మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటిదే ప్రధానమైనటువంటి పాత్ర. కాబట్టి అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఈ డీకంపోజిషన్ ప్రక్రియలో పాల్గొంటాయి, నేరుగా అందులో పార్టిసిపేట్ చేస్తాయి. అవి ఎంత వేగంగా పాల్గొంటే అంత తొందరగా మనకి కంపోస్టింగ్ అనేది జరుగుతుంది, కంపోస్ట్ తయారవుతూ ఉంటుంది. ఓకే, సో గ్రామీణ ప్రాంతంలో జరిగేటటువంటివన్నీ కూడా చెప్పాను, దాన్ని గ్రామీణ కంపోస్టు అని అంటారు. అలాగే పట్టణ ప్రాంతాల వ్యర్థాల నుంచి తయారయ్యేటువంటి కంపోస్ట్నేమో పట్టణ కంపోస్ట్ అని చెప్పుకున్నాం. ఇవన్నీ తయారు చేసేటువంటి విధానాలు దాదాపుగా మనకు ఒకే విధంగా ఉంటాయి. ఒక అడుగు మందంలో పొరలు పొరలుగా వ్యర్థ పదార్థాలన్నీ వేసి మళ్ళీ ఒక దాంట్లో కొంత స్లర్రీ, మానవ విసర్జనలు కావచ్చు, లేకపోతే పశువులు, పందులు, మేకలు, గొర్రెలు, వీటికి సంబంధించినటువంటి విసర్జనలు ఏవైతే ఉంటాయో ఈ విసర్జనలన్నింటినీ కూడా దానిపైన పొరలు పొరలుగా వేసుకుంటూ స్లర్రీలాగా తయారు చేసి పొరలు పొరలుగా వేసుకుంటూ రావడాన్నే అలా వేసుకుంటూ రావాలి. అలా వేసినప్పుడు అది 3 నుంచి 4 నెలల్లో అదంతా కూడా డికంపోజ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి కంపోస్ట్ అనేటువంటిది తయారవుతూ ఉంటుంది. సో ఈగల బెడద లేకుండా ఉండడం కోసం, అలాగే దుర్గంధం రాకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే అక్కడ కాపర్ సల్ఫేట్ అనేటువంటి రసాయనాన్ని ఈ కంపోస్ట్ పిట్లో వేస్తాము. దీని ద్వారా మనకి ఏమవుతుంది, ఫౌల్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇక అతి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. మనం ఒకసారి కనుక చూసేటట్టయితే కంపోస్టింగ్లో వివిధ దశలను ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అని గ్రహించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ఈ పట్టణ కంపోస్టింగ్ సంబంధించినంత వరకు వివిధ దశలు, ఇందులో ఉండేటువంటి దాదాపు ఒక 6 స్టెప్స్ ఉన్నాయి. ఈ 6 స్టెప్స్ కూడా పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ సంబంధించి అగ్రిసెట్ రాసేటువంటి వాళ్ళు వీటిని బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మున్సిపాలిటీ వ్యర్థాలను కనుక మనం చూసినప్పుడు ఏంటంటే కంపోస్టింగ్లో వివిధ దశలు, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే కంపోస్టింగ్లో వివిధ దశలు కనుక మనం చూస్తే మున్సిపాలిటీ వ్యర్థాలు మొట్టమొదటిది, తర్వాత వివిధ సేంద్రియ మరియు అసేంద్రియ పదార్థాలను వేరు చేయడం. ఇక్కడ ఏం ఉపయోగిస్తాం, 100 మిల్లీమీటర్ల రంధ్రాలు కలిగినటువంటి జల్లెడలు ఉంటాయి. సో దీంట్లో మనం ఏం చేస్తాము, సేంద్రియ పదార్థాలని అసేంద్రియ పదార్థాలని ముందు వేరు చేయాలి. పట్టణ కంపోస్ట్ తయారు చేసినప్పుడు ఏదైతే సేంద్రియ పదార్థాలు ఉన్నాయో అవే కదా మనకు అవసరం. కాబట్టి మనం ఏం చేయాలి, సేంద్రియ పదార్థాలన్నింటినీ కూడా మనం వేరు చేస్తాం. ఓకే, 2.5 మీటర్స్ ఎత్తు, 3.5 మీటర్స్ వెడల్పుతో పొడవైనటువంటి విండ్రోలుగా వాటిని తయారు చేస్తాం. ఇది కూడా అడుగుతూ ఉంటారు మనకి, విండ్రోస్ అనేవి ఏంటి, వాటిని ఏ విధంగా తయారు చేస్తారనేది, అంటే వాటి కొలతలు ఏంటి అనేవి. సో 2.5 మీటర్స్ హైట్ ఉంటుంది, అలాగే ఎత్తేమో 3.5 మీటర్ల వెడల్పుతో ఈ విండ్రోస్ అనేవి తయారు చేస్తారు. తర్వాత ఏంటంటే తగినంత తేమ ఉండేలాగా చూసుకోవడం. ఎంత తేమ ఉండాలి దాంట్లో అంటే 50 నుంచి 60% తేమ అనేది ఉండాలి. 50 నుంచి 60% తేమ అనేది ఉండాలి. ఆ సూక్ష్మజీవుల కల్చర్ని విడుదల చేయట. సో తేమ ఎంత శాతం ఉన్నప్పుడు సూక్ష్మజీవుల కల్చర్ని విడుదల చేయాలి అని అంటే 50 నుండి 60% తేమ ఉండేటువంటి పరిస్థితుల్లోనే ఈ సూక్ష్మజీవుల యొక్క కల్చర్ని మనం విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొట్టమొదటి దశను ఏమంటారంటే మీసోఫిలిక్ దశ అంటారు. సో మీసోఫిలిక్ దశలో మనకి ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయంటే 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న దశను మీసోఫిలిక్ దశ అని అంటారు. రెండో దశ ఏంటంటే థర్మోఫిలిక్ దశ. ఇందులో ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయి అంటే 65 నుంచి 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు దీంట్లో ఉంటాయి. సో మొట్టమొదటి దశలో ఏంటంటే 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అలాగే థర్మోఫిలిక్ దశలో 65 నుంచి 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మనం తర్వాతి స్టెప్ ఏంటంటే మళ్ళీ మనకి రెండవ మీసోఫిలిక్ దశ 45 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్. తర్వాత ఫైనల్గా ఉండేటువంటి దశను ఏమంటామంటే క్యూరింగ్ దశ అని అంటాం. క్యూరింగ్ దశ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి కంపోస్ట్ తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మీసోఫిలిక్ దశలు గుర్తుపెట్టుకోండి. సో మీసోఫిలిక్ దశ, మొదటి మీసోఫిలిక్ దశ, అలాగే రెండవ మీసోఫిలిక్ దశ, ఈ దశల్లో ఉండేటువంటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే కూడా తక్కువ ఉంటుంది. అలాగే థర్మోఫిలిక్ దశలో వచ్చేసరికి హైయెస్ట్ ఉష్ణోగ్రత అక్కడ నమోదవుతూ ఉంటుంది. అంటే యాక్టివిటీ అప్పుడే చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్లే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది. అప్పుడే కార్బన్ డైఆక్సైడ్ విడుదలవ్వడం కూడా చాలా ఎక్కువ మొత్తంలో విడుదలవుతూ ఉంటుంది. సో ఎక్కువ శ్వాసక్రియను కూడా ఎక్కువ జరుపుకుంటూ ఉంటాయి. కాబట్టి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతాయి. 65 నుంచి 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఇక్కడ ఈ దశలో మనకి నమోదవుతూ ఉంటుంది. ఫైనల్గా ఉండేటువంటి దశ ఏంటంటే క్యూరింగ్ దశ. క్యూరింగ్ దశ. సో ఈ విధంగా మనకి చూసుకోవచ్చు పట్టణ కంపోస్టు, అలాగే
గ్రామీణ కంపోస్టు రెండింటి జనరల్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. పట్టణ కంపోస్ట్కి గ్రామీణ కంపోస్ట్కి మధ్య ఉండేటువంటి తేడాలు, లేకపోతే వాటి గురించి మీరు ఒక ఇది రాయండి, షార్ట్ నోట్స్ రాయండి అని చెప్పి మనకు అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇలాగా మొత్తం మీద ఏంటంటే కంపోస్టు, దానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నిటినీ కూడా మనం టచ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి క్లాస్. దీంట్లో వచ్చేటువంటి అగ్రిసెట్ బిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నేను త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మీకు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాలి. నాకు తెలిసి చాలామంది తర్వాత వింటున్నారు అనుకుంటాను. లైవ్లో వింటేనే ఒక పని అయిపోతుంది. ఓకే, తర్వాత మనం వినాలంటే అంత ఇంట్రెస్ట్ కొన్ని సందర్భాల్లో కలగకపోవచ్చు. అందుకే నేను ఇలా లైవ్లో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం దీనికి సంబంధించి కంపోస్టింగ్ దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా మనం ఒక 1 అవర్లో అన్నీ చెప్పుకున్నాము. కరెక్ట్గా 1 అవర్ అయింది. సో కంపోస్టు తయారీని నియంత్రించేటువంటి అంశాలు చెప్పాను. కంపోస్టింగ్ వల్ల జరిగేటటువంటి కంపోస్టింగ్ వలన లాభాలు ఏంటో చెప్పుకున్నాము. అలాగే వివిధ రకాలైనటువంటి కంపోస్టుల గురించి చెప్పుకున్నాం. గ్రామీణ కంపోస్టు, పట్టణ కంపోస్ట్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో కాస్త జాగ్రత్తగా వినండి. కొంతవరకు ఏంటంటే ప్రతిసారి మనకి అన్నిట్లోనూ బిట్స్ వస్తాయి అనేటువంటి ఒకటే మనం టార్గెట్గా వెళ్ళకూడదు. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ మీద కూడా కొంచెం అవగాహన రావాలి అని అంటే ఇలాంటి క్లాసులు కొన్ని వినాల్సి అవసరం ఉంటుంది. కంపోస్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏంటి, మళ్ళీ ఒకసారి ఆల్రెడీ మీరు అన్నీ ఎప్పుడో డిప్లొమాలో ఎప్పుడో మీరు వినేసే ఉంటారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ క్లాసులుగా మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇవి కేవలం మన స్టూడెంట్స్ మాత్రమే కాకుండా అనేక మంది రైతులు కూడా వీటన్నిటిని వింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కూడా అవసరమయ్యే విధంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు కేవలం మన వీటన్నిటిని బట్టే కాకుండా వ్యవసాయ సంబంధమైనటువంటి అధికారులు కానీ వాళ్ళ శాస్త్రవేత్తలుగా సలహాలు తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఏం చెప్తుంటాం, మనం కేవలం థియరీ చెప్తుంటాం, ఇలా జరిగితే ఇలా జరుగుతుంది, ఇది పరిస్థితి అని చెప్తుంటాం. వ్యక్తిగతంగా దాన్ని ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఎవరైనా పర్యవేక్షణలో మనం ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఓకే, సో ఎగ్జామ్ పర్పస్గా మనకి చెప్పుకునేటప్పుడు, అగ్రిసెట్ ఎగ్జామ్ పర్పస్గా మనం చెప్పుకునేటప్పుడు దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ నేను ఈరోజు మీకు చెప్పడం జరిగింది. శిలీంధ్రాలు, యాక్టినోమైసిట్స్, అదేవిధంగా బ్యాక్టీరియా, వీటన్నిటి పేర్లు చెప్పాం. అవన్నీ కూడా ఎగ్జామినేషన్కి చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే ఇందులో మనం ఉపయోగించే కుళ్ళబెట్టడానికి ఉపయోగించేటువంటి పదార్థాల గురించి కూడా కొన్ని చెప్పాను. అదేవిధంగా దీంట్లో ఈ పట్టణ కంపోస్ట్ తయారు చేయడంలో ఉండేటువంటి దశలు, ముఖ్యమైనటువంటి ఉష్ణోగ్రత పెరిగేటువంటి దశలు, తగ్గేటటువంటి దశలు, వీటన్నిటి గురించి కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. మీసోఫిలిక్ దశలు, అలాగే థర్మోఫిలిక్ దశలు, వీటన్నిటి గురించి కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి పద్ధతులు. సో ఇంకా ముందు వెళ్ళేటటువంటి క్లాసుల్లో మనం తర్వాత మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే, వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తాము, అలాగే తర్వాత వర్మీ వాష్ అనేది ఎలా తయారు చేస్తాము, నాడెప్ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తాం, బయోగ్యాస్ ఏ విధంగా తయారు చేస్తాం. సో ఇవన్నీ కూడా దీన్ని కూడా మనం దీంట్లో తెలుసుకుంటాం. ముందు వచ్చేటువంటి లెక్చర్స్లో తెలుసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ ఇది, ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అనేక బిట్స్ దీంట్లో నుంచి వస్తాయి. దాంతోపాటు మనం ఫాలో అవ్వడానికి చాలా సులువుగా ఉండేటువంటి కోర్స్ కూడా ఇదిగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది సంగతి. ఇంకేమైనా ఉన్నాయా ఈరోజు? అవునవును, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక క్లారిఫై అవ్వడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటాయి లైవ్లో ఉండేటప్పుడు. ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా చెప్పొచ్చు కదా. ఓకే, అదే మనం తర్వాత చూస్తే మీరు మెసేజ్ పెడతారు, తర్వాత అవి ఎప్పుడో చూడడం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఉంటుంది. సరే, అయితే ఈరోజుకి ఇలాగ ముగించేద్దాం. ఇక ఏదైనా డౌట్స్ ఉండేటట్టయితే మనం రేపు చూసుకుందాము. దాంట్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏదైనా మీకు క్లారిఫై చేయలేకపోయినా తర్వాత అయినా కూడా చేయడానికి ఉంటాయి. ఎవరైనా తర్వాత విన్నప్పుడు కూడా, తర్వాత వినేటప్పుడు కూడా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఇందులో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కనుక తర్వాత చెప్పుకునేటువంటి క్లాసులో మనం వినడానికి ఎక్కువగా, అంటే వాటిని మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అది ఇంపార్టెంట్ అనమాట. అలాగా అవుతుంది. కాబట్టి ఈరోజు మనం దీన్ని ఇక్కడ చాలా వరకు దీన్ని ముగించేసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. కాబట్టి ఏదైనా
ఉండేటట్టయితే ఇంకా మనం తర్వాత క్లాసుల్లో మనం తెలుసుకుందాము. ముందు ఒకసారి దీన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏదైనా దానికి సంబంధించినటువంటి ఇంకా విషయాలు ఏమైనా తెలియలేనప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఓకేనండి. ఓకే, సరే అయితే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇక్కడ ముగించేద్దాం. బాగా ఎక్కువ ఇదైపోయింది, ఏమైపోయింది, టైం ఎక్కువైపోయింది ఈరోజు బాగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ టైం అయిపోవడం జరిగింది. ఇంకేదన్నా కనుక డౌట్స్ ఉండేటట్టయితే నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి సంగతి, దీనికి సంబంధించి ఏంటి ఉన్నాయి, ఏంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏదైనా ఉంటే, ఈరోజు మిగిలిపోయినటువంటి పాయింట్స్ కానీ ఏదైనా ఉండేటట్టయితే నేను మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, మళ్ళీ మనము రేపు కలుసుకుందాం. ఆల్మోస్ట్ 9 అయిపోయింది కాబట్టి ఇక్కడితో నేను ఆపేస్తాను. తర్వాత ఏమైనా డౌట్స్ ఉండేటప్పుడు మనం తర్వాత దాన్ని అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, క్లాస్కి అటెండ్ అయినందుకు. సో విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. సో మన వాట్సాప్ నెంబర్ ఒకసారి 8125443163. ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు దీనికి వాట్సాప్ చేయండి. సో మళ్ళీ ఇదే టైంకి రేపు ఇదే టైం అయినా కాకపోయినా కానీ ఇదే పేజ్లో, ఇదే ఫేస్బుక్ పేజ్లో మళ్ళీ మనం ఇక్కడే కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.